అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా అనుగుణంగా పబ్లిక్ వచ్చిన వాళ్ళు నడుచుకోకపోతే ఏమవుతుందో తెలుసా మీకు సార్? షట్ డౌన్ చేస్తారు సిస్టమ్. ఎవరు లాస్ అయినా నాకేంటి అని చెప్పేసి. సో మనము వాళ్ళకి ప్రామిస్ చేశాం, కానీ ఈ విధంగా చేస్తే మీకు డబ్బు మనీ అనేది సంపాదన వస్తుంది అని చెప్పి మనం ప్రామిస్ చేశాము. బట్ ఆ విధంగా వాళ్ళు రాలేరు కదా. సో అలాంటప్పుడు సిస్టాన్ని క్లోజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ పీవీసీ మీద ఓన్లీ పల్లెవిన వాళ్ళే ఓన్లీ ఏంటంటే అలా కాదు, అందరికి డిఫరెంట్. సో నా నా పీవీసీ మీద నా పల్లవిన్ ఫ్యామిలీకి నేను ఏదో చేయాల, ఏదో అంటే మామూలుగా కాదు, నేను చేయాలి. ఖచ్చితంగా నేను వాళ్ళకి నేను మాట ఇచ్చాను, నేను కట్టుబడి ఉండా అన్న ఆలోచనతో. బట్ దారి చేంజెస్ కానీ వే చేంజ్ డిఫరెంట్ కానీ, బట్ ఖచ్చితంగా వాళ్ళు మాట మీద నిలబడి వాళ్ళు మరి క్రిప్టోలోకి రండి. ఇందులో అయితే మనము అనుకున్నంతగా సక్సెస్ కాలేము, అసలు కాము కూడా. ఖచ్చితమైన అక్కడ అందరికీ తెలిసిపోయింది, అక్కడ అసలు మా సక్సెస్ ఇందులో రాదు అనేది తెలిసిపోయింది. కానీ సిస్టమ్ ఎక్కడ ప్రామిస్ చేయలేదు, మీరు ఒక ఐడి చేసుకోండి, జస్ట్ అలా కూర్చోండి, డబ్బులు అని ఎక్కడ చెప్పలేదు సిస్టమ్. సో అలాగా, కానీ అందరు దాన్ని అలాగే అపోజిట్లో అర్థం చేసుకొని ఐడి వేయడం కూర్చోవడం, అయినా కూడా సిస్టము అన్ని సిస్టమ్ లెక్క షట్ డౌన్ చేసుకోకుండా దాని ఒక వే మార్చి మన గురించి ఈ రకంగా క్రిప్టోకి రావడం, మీరు రండి అని చెప్పేసి. సో ఈ విధంగా సిస్టమ్ మన గురించి ఈ విధంగా రావడం జరిగింది. సో అందుకే చెప్తాను మీకు సార్, అన్ని సిస్టమ్ లెక్క యాజ్ యూజువల్గా మనది కూడా సేమే కదా అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా చాలా లీడర్స్ రానట్టున్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను ఏదో వస్తూ మాట్లాడేశాను. సో వెల్కమ్ సార్, వెల్కమ్ మీ అందరికి కూడా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం సార్, సూపర్ సార్, సూపర్. సంజయ్ అప్ప సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ సంజయ్ అప్ప సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? సార్ క్రిటేరియా 2 నుంచి క్రిటేరియా 1కి వచ్చింది సార్. ఎందుకు సార్? నాది రీజన్ సార్. అయితే మీరు స్క్రీన్ షేర్ చేయడానికి రెడీ ఉంటే కనుక చేస్తారా సార్? స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా సార్? సార్ నా వాయిస్ వస్తుందా సార్? అయితే నా వాయిస్ సార్కి రావట్లేదు, లేకపోతేనేమో సార్ వాయిస్ నాకు రావట్లేదు అనుకుంటా. చేస్తున్నారేమో. అన్మ్యూట్లో సార్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ వెంకటేష్ సార్, మీరు సార్కి మరి కొంచెం అడ్వైజ్ ఇస్తారా? వెంకటేష్. ఓకే సార్. సంజయ్ సార్, మీరు ఫస్ట్ గా మైక్ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు అంటే మీరు మాట్లాడితే మాకు వినబడదు, అలాంటి పొజిషన్ లో ఉన్నారు. సంజయ్ అప్ప సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని ఓకే ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఓకే సార్. ఓకే సార్, వెళ్ళండి సార్. కనిపిస్తుందా సార్? షో అవుతుంది సార్, మీరు వెళ్ళండి. ఫార్మింగ్ లో వెళ్ళండి.
సార్ స్టేకింగ్ 819.8060 ఉంది సార్. సార్ స్టేకింగ్ దీనికి కాదు, మీకు క్రిటేర్ 2లోకి ఎందుకు వచ్చిందని అదే కదా వచ్చాను. మీరు డైరెక్ట్ అవును సార్. ఫార్మింగ్లోకి వెళ్ళండి సార్, టోకెన్ ఫార్మ్ .comలోకి వెళ్ళండి. టోకెన్ ఫార్మింగ్ లాగా సార్, టోకెన్ ఫార్మింగ్ లాగే. ఎస్ సార్. సీడ్ ఫండింగ్ వేరు, టోకెన్ ఫార్మింగ్ వేరే సార్, దానికి దీనికి సంబంధం లేదు. అవునవును సార్, అవును సార్. Yes. లాగిన్ కరెక్ట్గా కొట్టండి సార్, ఇన్వాలిడ్ లాగిన్ పిన్ వస్తుంది. కొడుతున్నాను సార్. ఓకే సార్, మీరు కొద్దిగా పైకి ట్రోల్ చేసి అది ఫార్మింగ్ రిపోర్ట్ ఓపెన్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, మీరు 3 గీతలు ఉన్నాయి చూసారా, దాంట్లో ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేయండి. కొట్టినా సార్. ఓకే సార్, 1 మినిట్ సార్, ఇక్కడ క్రిటేర్ 1కి వచ్చి సార్. క్రైటీరియా 1కి వచ్చింది. ఓకే సార్, పైకి వెళ్ళండి సార్, కొద్దిగా కిందిగా రండి ఇలాగ. ఓకే, 3 గీతలు కొడుతున్నాను సార్. 3 గీతలు కాదు సార్, ఇది ఇంకొద్దిగా కిందికి వెళ్తే కనుక మనకి ఫార్మింగ్ రివార్డ్ అనే చూడండి, కిందికి వెళ్ళండి. ఫార్మింగ్ రివార్డ్ ఎక్కడ సార్? లేదు, 3 గీతలు టచ్ చేయండి సార్. రిఫరల్ రివార్డ్ స్టేటస్ కొడుతున్నాం సార్. రిఫరల్ రివార్డ్ స్టేటస్ కొట్టండి. రిఫరల్ స్టేటస్ 3 గీతలు టచ్ చేయండి. 3 గీతలు టచ్ చేస్తే అందులో మనకి షో చేస్తుంది. కొట్టినాను సార్. మీకు రీఫార్మింగ్ చేస్తా ఉన్నారు సార్, ఆఫ్ చేశారు సార్ మీ టీంలో ఎవరైనా కానీ? సార్ క్వాలిఫైడ్ డైరెక్ట్ సార్ అక్కడ మీకు ఒక రిఫరల్ తగ్గింది సార్, దాని మూలం మీకు క్రైటీరియా 1లోకి వచ్చేసింది. మీ దాంట్లో ఎవరో రీఫార్మింగ్ చేయట్లేదు సార్ మీకు ఎవరో. ఓకేనా, కంపల్సరీ రీఫార్మింగ్ చేసుకుంటూనే ఉండాలి సార్, లేకపోతే అలాగా మనకి వచ్చేస్తుంది. ఆల్రెడీ 4 ఉన్నారు డైరెక్ట్, ఇప్పుడు ఇంకొకరు ఎవరో మరి వాళ్ళని చూసి మీరు రీఫార్మింగ్ చేయించండి సార్. సార్ టోటల్ 5 నావే సార్, సెల్ఫ్ అవే. మరి సెల్ఫే మీయే కాబట్టి మరి మీరు చేసుకోలేదు, మరి మీరు చూసుకోలేనట్టున్నారు, అందుకని మీకు క్రైటీరియా 1లోకి వచ్చేసింది. యాడని జరుగుతుంది సార్, అది యాడని చేస్తున్నాం సార్ అది. ఓకే సంజయ్ సార్, మీకు అలా డౌట్ ఉంటే ఇప్పుడు మీ కింద 4 ఒక్కొక్కటి ఓపెన్ చేయండి, అలాగైనా మీకు అడ్వైస్ దొరుకుతుంది. చేస్తాం సార్ ఇప్పుడు. ఓకే సార్, అడ్వైజ్ ఇస్తారు. ఫ్రీ ఉన్నారు సార్, కొంచెం ఇస్తారా సార్కి అడ్వైజ్? వెంకటేష్. ఓకే సార్. ఓకే. అది ఇంకొకటి అంటే సార్, రాజేష్ సార్, మనకి 190 డేస్ ఒకవేళ సార్ చేసింది 190 డేస్ అయిపోయినా కానీ వాళ్ళకి కూడా మనకి క్రైటీరియా 1 వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది అది చెప్తాం. అది ఇప్పుడు ఈ 5 చూసిన తర్వాత ఒక్కొక్కటి చెప్తే ఇప్పుడు వినే వాళ్ళకి అర్థమవుతుంది, సార్కి అర్థమవుతుంది అట్లా. ఎస్ సార్. సార్ కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది సార్, మీరు ఓపెన్ చేయండి సార్. సార్ తిరుమల 1 సార్, తిరుమల 1 ఒకటి సార్. అలా కాదు సార్, మీరు డైరెక్ట్ మీరు లోపలికి వెళ్ళి ఫార్మింగ్ ఓపెన్ చేసి చూపిస్తే ఒక్కొక్కటి ఫార్మింగ్ ఓపెన్ చేయండి. ఇక మీరు డైరెక్ట్ పేరు చెప్పకుండా ఒకటి తర్వాత ఇంకోటి ఇలా చార్జ్ చేయండి సార్, చెప్తారు మీరు. డైరెక్ట్ .comలోకి వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్. సార్ 1 మినిట్ సార్, కొద్దిగా మీరు పైకి ట్రోల్ చేసి
ఈ డేట్స్ ఒకసారి ఆగండి సార్, ఎంత కంప్లీట్ చేశారు ఇది అదే చూడండి సార్. బ్లర్ వస్తుంది కొద్దిగా లైట్గా. ఓకే 1105 చేశారు కదా రీఫార్మింగ్ చేసి. అవును సార్. మీకు ఎంత విత్డ్రా అయింది సార్? ఇది ఆల్రెడీ మనకి ఎంత వచ్చేసింది ఇక్కడ? వెంకటేష్ సార్ ఇది చూసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు చేయక అది కూడా చూడండి. ఈ ఐడి ఎన్ని రోజులు చేయక అది కూడా చూడండి. 24 డిసెంబర్ తర్వాత ఈ రోజు 3 ఫిబ్రవరి చేశారు. ఇది ఈ రోజు నిన్న చేసినట్టున్నారా సార్? మొన్న సార్ 2వ తారీఖు సార్. 2వ తారీఖు సార్ అది. 2వ తారీఖు చేశారు అంటే నాకు సరిగ్గా అది షో అవ్వట్లేదు సార్, అది బ్లర్ కింద ఇలా కనిపిస్తుంది, క్లారిటీగా రావట్లేదు అన్నట్టు. దాని టోటల్ 1105 ఉన్నాయి సార్ యూఎస్డిటీలో. వినండి వెంకటేష్ సార్ 24 డిసెంబర్ చేశాడు 52తో, మళ్ళీ 2 ఫిబ్రవరి చేశాడు 24 డిసెంబర్ 2 ఫిబ్రవరి. చాలా లేట్ అయింది ఇక్కడ, గుర్తుంచుకోండి. చాలా లేట్ అయింది సార్. ఎస్ సార్. 1 month లో చేయాలి సార్. సార్ మినిమం 1 month లోపు మనకి జరుగుతూ ఉండాలి. ఇది 29 days లో చేయాలి. ఇదొకటి గుర్తుంచుకోండి సార్. ఒక ఐడికి మీరు సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్టయితే అది వెళ్ళకూడదు అనుకుంటే 29 రోజుల్లో చేయాలి సార్. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి సార్. 29 రోజుల్లోపు మనం చేసుకుంటూ ఉంటే సార్ మనకి అలాగా డౌన్ అవ్వదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, మీరు అంతకుముందు మనకి 190 days కంప్లీట్ అయిపోయినా కూడా ఈ కౌంటింగ్లోకి ఉండవు సార్. ఎట్లా సార్ చూసుకోవాలి? ఎట్లా చూసుకోవాలి సార్ అది? సార్ ఆల్రెడీ డేట్స్ ఉన్నాయి కదా మనకి, పైన డేట్స్ షో చేస్తున్నాయి కదా, మీరు చేసిన ఈ డేట్స్ చూడండి. 190 days కు ముందు ఏదైతే చేశారో అవన్నీ కౌంటింగ్ లోంచి మైనస్ అయిపోతాయి సార్. అవి పైన డేట్స్ ఉన్నాయి కదా, మీది మళ్ళీ లాక్ పడి మాకు ఏం షో అవ్వట్లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు క్లారిటీగా వస్తుంది. 23 జూలై 2023. అవును సార్ 89 సార్ ఆ రోజు. పైన చూసుకోండి సార్, ఇవి ఆల్రెడీ 6 months 10 days అయినాయి అంటే 190 days కంప్లీట్ అయిపోయినట్టు సార్. ఓకేనా? అవును సార్. అంటే ఇవన్నీ కూడా మీరు 27 జూలై అంటే ఇవన్నీ కూడా 190 days కంప్లీట్ అయిపోయినాయి సార్. మీకు దాని వల్లనే మీకు క్రైటీరియా 1లోకి వచ్చేసినాయి. ఓకేనా? 234 దగ్గర 300 500 600 దాకా మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 190 days కంప్లీట్ అయిపోయినాయి సార్ మీకు. సరే సార్. అది ఒకటి క్లారిటీగా చూసుకోండి. మీరు 190 days అయ్యేటప్పటికి మనకి రీఫార్మింగ్ కంప్లీట్ అయ్యి 500 కంప్లీట్గా ఇక్కడ ఉండాలి. అప్పుడు మీకు క్రైటీరియా 2లోకి నుంచి 1లోకి రావు సార్. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మళ్ళీ చేసుకోవాల్సింది సార్. మళ్ళీ మీరు 500కి మళ్ళీ కంప్లీట్ అయ్యేలాగా చేసుకుంటే కనుక, ఇప్పుడు మినిమం మీరు చేసుకోవాలంటే ఇప్పుడు ఇందులో ఈ అకౌంట్లో ఇంకో 250 300 దాకా చేసుకోవచ్చు సార్ మీరు. సార్ ఇది 350 ఉన్నా సార్. ఫిబ్రవరి 2వ తారీఖు చేసింది 350 ఉంది. మళ్ళీ డిసెంబర్ 24వ తారీఖు చేసింది 52 ఉంది. మళ్ళీ నవంబర్ 31వ తారీఖు చేసింది 54 ఉంది. ఓకే సార్. అక్టోబర్ 19వ తారీఖు చేసింది 50 ఉంది. ఓకే 50 104 సార్ 500 ఉన్నాయి కానీ అందులో ఆల్రెడీ మనకి రిలీజ్ అయిపోయినా కూడా మైనస్ చేసుకోవాలి కదా సార్ మీరు. అక్టోబర్ అంటే 190 days కాలేదు కదా సార్ ఇంకా? సార్ అక్టోబర్తో లెక్కేసి మీరు 500 కౌంటింగ్ చెప్తున్నారు కదా. అవును సార్. సార్ ఒకసారి చూడండి, అక్టోబర్లో 50 చేశారు. ఓకేనా? అవును సార్. తర్వాత దాని కింద ఎంత చేశారు సార్? నవంబర్ 11వ తారీఖు ఎంత చేశారు? 54. 100 అయిన కింద డిసెంబర్ 24వ తారీఖు 52. 150 ఇప్పుడు ఫిబ్రవరిలో ఎంత చేశారు సార్? ఇప్పుడు 350. 350 అంటే కరెక్ట్గా 500 సార్. 500లో అంటే 500 కాబట్టి ఆల్రెడీ మీకు రిలీజ్ అయిన కాబట్టి అవి మైనస్లో ఉండదు. ఇంకో 100 చేసుకుంటే మీకు స్టార్ట్ అవుతుంది. ఈసారి క్రైటీరియా 2 పడిన తర్వాతనే దానికి 350 చేశారు, గుర్తుంచుకోండి. సార్ అది మీరు ముందే చేసింటే కనుక మీకు క్రైటీరియా 2లోంచి వచ్చేది కాదు. మీరు ఇంకా ఇది డౌన్ అయిన తర్వాత మీరు చేసినట్టున్నారు. ఓకే చూడండి సార్, మళ్ళీ ఇంకో 100తో చేస్తే కనుక మీకు మళ్ళీ 2 daysలో మళ్ళీ అప్డేట్ అవ్వచ్చు. ఓకేనా?
ఇంకోటి ఓపెన్ చేస్తాను సార్, ఇంకో ట్రస్ట్ వాలెట్ సార్, సెల్ఫ్. ఓకే సార్, ఓపెన్ చేయండి. సార్ కనిపిస్తుందా సార్? ఓకే సార్, ఓకే సార్, మాకు కొద్దిగా క్లారిటీగా కనిపించట్లేదు సార్. నేను చెప్తా ఒకసారి, డేట్స్ నాకు చెప్పండి కొద్దిగా సార్. కనబడుతుంది. ఆ, ఓకే సార్. అది నాకు కూడా క్లారిటీ లేదు సార్. 24 డిసెంబర్ నాడు చేసిండు, మళ్ళీ చేయలేదు ఇప్పుడు లాస్ట్ది. తర్వాత అంతకుముందు మీరే చెప్పండి సార్, మీకు కనబడుతుందా సంజయ్ సార్? 24 కనిపిస్తుంది డిసెంబర్ సార్. లాస్ట్ చేశారు. డిసెంబర్ 50 అయింది సార్, 50 అయింది ఆ రోజు. దానికంటే ముందు సార్ 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 దానికంటే సంజయ్ ముందు సార్, ఒక సార్ ఇందాక రాజేష్ సార్ చెప్పారు మీకు ఆల్రెడీ. కంపల్సరీ 29 days కల్లా మళ్ళీ రీఫార్మింగ్ జరుగుతూనే ఉండాలి సార్, కంపల్సరీ అది. ఓకేనా? ఇప్పుడు మనకి ఓకే ఆల్రెడీ ఓకే సార్. పీవీసీ మెటల్ ప్రైజ్ క్వాంటిటీ తగ్గింది కాబట్టి మీకు పీవీసీ మెటల్ రిలీజ్ అవ్వడం కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ మీరు 29 days కల్లా 50-50-50 మీరు రీఫార్మింగ్ చేసుకుంటేనే మీకు క్రిటేరియా 2 నుంచి 1కి పడకుండా ఉంటుంది సార్. ఇది ఒకటి ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే సార్. మీరు ఓకే ఓకే అందులో సార్. 29 days. కొద్దిగా యూజ్ చేసుకున్నా కానీ అది కంపల్సరీ మీకు క్రిటేరియా 1కి వచ్చేస్తుంది. సరే 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 సార్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా చూడండి, జూలైలో ఒకటేసారి జూలైలో చేసినాయి, తర్వాత మళ్ళీ మీరు అక్టోబర్లో చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒకవేళ మీకు క్రిటేరియా 2కి రావాలంటే కనుక ఇది కంపల్సరీ మీరు 300 ఎబో చేసుకోవాలి సార్. ఓకే ఓకే సార్. 350 ఎబో చేసుకోవాలి మీరు. ఇప్పుడు సరే దానికి సరే ఎలా సార్. 350 చేశారు, దీనికి కూడా అలా చేయాల్సిందే. సరే సరే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ మీరు ఏం చేస్తారంటే ఇంకో 3 ఐడీలను కూడా నిదానంగా ఓపెన్ చేసి చెక్ చేసి చూసుకోండి. అది సిస్టమ్ ప్రాబ్లం కాదు అనేది మీకు అర్థమైంది కదా సార్. సిస్టమ్ నుంచి ప్రాబ్లం కాదు అనేది మీకు అర్థమైందా లేదు సార్? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది సార్. అయితే ఇంకా మీరు ఏం చేయండి అంటే సార్, మీకు మంచి అడ్వైజ్ సార్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ. ఏంటంటే ప్రతి ఒక్క ఐడి మీరు అలా క్వాంటిటీ చూసుకోకపోతే కనుక ఒకవేళ ఇలా సెకండ్ పడిపోద్ది. లేదంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే మీయే గనక ఖచ్చితంగా మీరు ఒక ఐడికి 29 రోజులు ఖచ్చితంగా దాటకుండా చూసుకోండి. ఒక 50 తోనైనా చేయండి, ఒక 50 అయినా చేయండి. ఓకే సార్? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ పార్ట్నర్స్, అంటే ఇక్కడ కొద్దిగా మిగతా లీడర్లకు తెలుసు, బట్ కొంతమందికి ఇంకా తెలియని వాళ్ళకైతే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే కంపల్సరీ మనకు చూడండి, ఇక్కడ వేరే వాళ్ళైతే ఇంకా మనం వాళ్ళకి చెప్పలేము. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒకవేళ ఇక మనమే కనుక మనమే కూడా చూసుకోలేకపోయాం. చూడండి, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రైస్ తక్కువ ఉంది కనుక మనం ఈజీగా చేసుకోగలము. అదే ఇప్పుడు రేటు హైలో ఉంటే మనం చేసుకోలేకపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ కేటగిరీకి రావాలంటే సార్కి మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్లేదు సార్, చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే మనం చేసుకున్న దానికి మన అమౌంట్ మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే క్రైటీరియా 2లో అయితే ఏమవుతుందంటే రోజు ₹1 వచ్చేది ₹2 వస్తాయి. అయితే మనం రోజు ₹2 తీసుకునే జాగాలో ₹4 తీసుకుంటాం. మన అమౌంట్ మాత్రం మనకే వస్తుంది. కానీ కొంచెం వేడి. సో మన అమౌంట్ మనకే వస్తుంది. కానీ
బట్ ఏమవుతుందంటే ₹1 చాలు ₹2 వస్తుంది. దానివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, అయితే ఇక్కడ 50 అవ్వడానికి మనకు ఒక 50 రోజులు పడితే ఎగ్జాంపుల్ 50 అవ్వడానికి 10 రోజులు పడితే, అంటే 50 అయితే మళ్ళీ మనం రీఫార్మింగ్ చేసుకోవచ్చు కదా. 10 రోజులు పట్టేది ఉంటే అక్కడ మన సెకండ్ క్రియేటివ్లో ఉంటే 5 రోజులకు మనకి రావడం జరుగుతుంది. 5 రోజులకి 50 అవ్వడం జరుగుతుంది అనమాట. మన అమౌంట్ మనకి వచ్చినా కూడా స్పీడ్ అనమాట. అదేంటంటే దాన్ని ఏమంటాం, స్పీడ్. సో ఆ స్పీడ్ అనమాట. సో ఎవరికైనా అనిపిస్తుంది, నిన్న కూడా ఒకసారి పేరు గుర్తు రావట్లేదు, బట్ నేను 9:40 రమ్మని చెప్పాను. మరి సార్ ఉన్నారా సార్? నిన్న సార్ పేరు గుర్తులేదు సార్. నాది సెకండ్ క్రైటీరియాలో నుంచి ఫస్ట్ క్రైటీరియా పడిపోయింది అని చెప్పేసి సారు లాస్ట్ లో అడగడం జరిగింది. లోబో ఐ థింక్ సంథింగ్ ఉంది, మేబీ లోబో LOBO సంథింగ్ ఉంది. మీరు లాస్ట్ లో అడిగారు కనుక, సో ఈ రోజు మీరు ఇక్కడ మీటింగ్ లో ఉన్నట్టయితే కనుక ఇప్పుడు మనకు మన సంజయ్ సార్ అడిగారు. సో ఆ సార్ చెప్పే సమయంలో మీరు వింటే మీకు కూడా అది ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ఇటికేల సంజయ్ సార్ కూడా ఉన్నారు. మరి సార్ మాట్లాడక చాలా రోజులు అవుతుంది. వెల్కమ్ సార్, ఫ్రీగా ఉన్నారా సార్? సార్ నమస్తే సార్. నమస్తే సార్, మన టీం సభ్యులందరికీ నమస్తే. బాగున్నారా సార్ బాగున్నా సార్. సార్ సార్ ఓకే బాగున్నా సార్. సార్ నా పేరు సంజీవయ్య, వరంగల్ జిల్లా. సార్ 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 ఏం ప్రాబ్లం లేదు సార్, నేను రోజు మీటింగ్ లో ఉంటున్నా, తెలుసుకుంటున్నా. సార్ ప్రాబ్లం అని కాదు సార్. అయ్యో మాట్లాడక ఈ మధ్యన చాలా లేదు సార్, వెల్కమ్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, ఇంకా ఏదన్నా మనము సో మీకు ఇంకా సందేహాలు ఉన్నా కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు సండే, చాలా మంది ఫ్రీగా ఉంటారు. ఓకే, సో నేను సెషన్ మళ్ళీ మీరు రిపీటెడ్గా వినండి సార్. ఎందుకంటే చాలా విషయాలు నిన్నటి సెషన్లో మనం పొందుపరచడం జరిగింది. విత్ సీడ్ వాల్యూతో పాటు ఎంత ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ మీరు లాస్ట్ ఫైనల్లో క్వశ్చన్స్ ఆన్సర్ ఇది మన తాటిమూడి శంకరును మన చంద్రశేఖర్ సార్ మాట్లాడిన మాటల్లో కూడా ఏంటంటే, అవి వాళ్ళకు తెలియక కాదు, మనకేంటంటే సో వై ఎందుకు అనేది అర్థం అవ్వడానికి. సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఫిజికల్ మీటింగ్లలో వెళ్ళి అలా ఎదురుగా కూర్చొని ప్లాన్ ఎలా ఇస్తావు, ప్లాన్ అంటే కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఏ విధంగా కూర్చోవాలి. సో నువ్వు అప్లైన్ తీసుకొచ్చావు, సో అప్లైన్కు అంటే అప్లైన్ అంటే నువ్వు ఒక వ్యక్తికి నువ్వు ప్లాన్ చెప్పావు, అతన్ని నువ్వు హోటల్కో లేకపోతే ఎక్కడనో ఖాళీ ప్లేస్కో ఎక్కడికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కడికి పిలిచినా కూడా మరి ఎదుటి వచ్చిన వ్యక్తి ప్రోస్పెక్ట్ అంటాం. మనం ఏమంటాం, ప్రోస్పెక్ట్ అంటే కొత్త వ్యక్తికి మనము ఎప్పుడైతే ప్లాన్ ఇవ్వడానికి పిలిచామో తనతో పాటు మన అప్లైన్ కూడా తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏ విధంగా కూర్చోవాలి, ఎవరికి ఎదురుగా ఎవరు కూర్చోవాలి, ప్రోస్పెక్ట్ కూర్చున్న సైడు అంటే అపోజిట్ సైడు అప్లైన్ కూర్చోవాలి. మరి అప్లైన్ వెనకాల ఏముండాలి, చాలా ఎంజాయ్మెంట్ సంథింగ్, లేకపోతే హోటల్లో అప్పుడు హోటల్లో కూర్చుంటే వెయిటర్స్ సో ఈ విధంగా ఉన్నట్టయితే ప్రోస్పెక్ట్ ఒక మైండ్ ఎంత చెప్పినా అది అటుపోతుంది. అందుకని చెప్పేసి మనము ఎప్పుడైనా ప్లాన్ ఇచ్చేటప్పుడు ప్రోస్పెక్ట్ కూర్చున్నప్పుడు ప్రోస్పెక్ట్ అపోజిట్ గా అప్లైన్ కూర్చోవాలి. ఒకవేళ మీరే ప్లాన్ ఇవ్వడానికి అయితే మీరు అటు సైడ్ ఎదురుగా కూర్చొని మీ వెనకాల ఏముండాలి, మరి మీ వెనకాల. సో ప్రోస్పెక్ట్ ఎదురుగా మీరున్నారు, మీ వెనకాల ఏముండాలి, మీ వెనకాల ఓన్లీ వాల్ ఉండాలి, గోడ ఏముండకూడదు. అయితే అలాంటప్పుడు మీరు చెప్పేది ప్రోస్పెక్ట్ కి కరెక్ట్ గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్ గా తనకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్లాన్ చెప్పేటప్పుడు తన మైండ్
పరిపరి విధాలుగా వెళ్ళకూడదు. ఓవరాల్లీ నువ్వు చెప్పేది తన మైండ్లోకి కరెక్ట్గా వెళ్ళి సో తనకి ఆలోచింపదగ్గట్టుగా నీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ అలా ఉండాలి అన్నమాట. సో అప్పుడే ఈవెన్ సక్సెస్ అతను కంపల్సరీ చేస్తాడు చేయడు తర్వాత దట్ ఈస్ అదర్ థింగ్స్, అది వేరే, ఆ ఆలోచనే మనకు వద్దు ఇప్పుడు. బట్ నువ్వు ఇచ్చేది నువ్వు చెప్పేది ఏదైతే ఉందో ప్లాన్ అది వాళ్ళకి కరెక్ట్ గా రీచ్ అవ్వాలా మెయిన్. ఎస్, అలా కరెక్ట్ గా రీచ్ అయినప్పుడు తను ఆలోచించే తగ్గట్టుగా ఉంటుంది ఈ ప్లాన్. నువ్వు అంతేగాని నువ్వు ప్లాన్ చెప్పడానికి తీసుకొచ్చావు, నువ్వు అక్కడ కూర్చున్నావు, మళ్ళీ నీకు కూడా ఫోన్ వస్తుంది, నువ్వు కూడా మాటి మాటికి ఫోన్ ఎత్తి చూస్తున్నావు. సో నీ యొక్క ఫోను ఏమంటుందని, ఇది ఎలా చెప్పాలా, బోర్ల బొక్కలు ఉండాలి అంటే అర్థమైందా సార్ మీకు? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ తెలుగులో మరి ఇంకో రకంగా తెలీదు. సో నీ ఫోను ఉల్టా ఉండాలి, బోర్లేసి ఉండాలి. అంటే నీ ఫోన్ బోర్లేసి ఉండాలి, నెక్స్ట్ సైలెన్స్ ఉండాలి. ఒక్కసారి నువ్వు ప్లాన్ చెప్పేటప్పుడు నీకు ఒక ఫోన్ వచ్చినా కూడా నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిందంతా నువ్వు ఆ టైంలో ఎవరితో మాట్లాడుతావు, అఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ ఫోన్ చేసి ఉండొచ్చు, లేదా బయట వాళ్ళు పని చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా. సో మొత్తం తన మైండ్లోకి వెళ్ళిందంతా స్మాష్, తన మైండ్లోకి వెళ్ళిందంతా వెళ్ళిపోతుంది సార్. ఇట్స్ రియల్లీ, ఇది మేము ప్రాక్టికల్గా చూసాం. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మరి నిన్న మనము మంచి సెషన్ చేసుకున్నాం కదా, సో దానివల్ల ఇది గుర్తు రావడం జరిగింది అనమాట. సో మనము అందుకని చెప్పేసి ఆ ప్రోస్పెక్ట్ ఫోన్ కూడా రిక్వెస్ట్ చేసి సేల్స్ పెట్టమనాలి. మనం రిక్వెస్ట్ చేయాలి, సార్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ విషయం వినబోతున్నామో సో మనం కొంచెం మరి కొద్దిగా ఇది అయ్యేంత వరకు మనం కొంచెం సైలెన్స్ లో ఉందామా సార్, మీకు ఇష్టమైతేనే అని రిక్వెస్ట్ చేసినట్టయితే తనకు వర్క్ ఉన్నా కూడా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి తను ఓకే అని చెప్పేసి మీ ఎదురుగానే ఫోన్ స్విచ్ ఆఫ్ కదా సార్, ఫోన్ సైలెంట్ పెట్టి తను కూడా మీ లెక్క బోర్ల ఉల్టా పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే సైలెన్స్ పెట్టినా కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు లైట్ వస్తుంది, పైన నోటిఫికేషన్ కనబడుతుంది, ఇలా మనకి ఎదురుగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, అబ్బో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చిందని చెప్పేసి మన మైండ్ సెట్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఫోన్ మేము బోర్లేసి పెట్టేవాళ్ళం, తిప్పి పెట్టేవాళ్ళం. సో ఆఫ్ కోర్స్ ఆ లైటింగ్ కూడా మనకు రాకూడదు. సో అలాంటప్పుడే మనం ఖచ్చితమైన ప్లాన్ మనం ఇవ్వగలుగుతాం. సో ఎదుటి వ్యక్తి మన ప్రాజెక్ట్ వినడానికి వచ్చినప్పుడు ఖచ్చితమైన ఆలోచన కలుగుతుంది, నువ్వు చెప్పింది నేను చేయాలన్నా వద్దా, లేకపోతే ఇప్పుడు ఇంకా నేను ఏం అడగాలి. సో ఏదైనా అడగాలన్నా కూడా అతను అడగడానికి కూడా రెడీ అవుతాడు. సో ఇలా మనం మన యొక్క ప్రాస్పెక్ట్కి మన ప్లానింగ్ అనేది ఇలా ఇవ్వాలి. ఎందుకు ఈ ప్లానింగ్ గురించి చెప్తున్నామంటే, సో మనం చేసే వర్క్, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను 10 లక్షలు వేసేసాను, నాకు రోజు 0.25 0.125 వస్తుంది. సో మళ్ళీ నాకు సీడ్ వాల్యూ వస్తుంది, నేను 70,000 డీపీలు వేశాను, పీవీసీ మెటల్ నాకు చాలా వస్తున్నాయి, ఇప్పుడు రేట్ కూడా తక్కువ ఉంది, నాకేంటి అంటే కుదరదు సార్, కుదరదు. నాకేంటి అంటే కుదరదు. ఓకేనా? సో అందులో భాగమే ఇప్పుడు నేను చెప్పింది ప్రాస్పెక్ట్కి. అంటే మనం ఖచ్చితంగా మన ప్లాన్ ఇవ్వాలా. సో మన యొక్క సిస్టమ్ గురించి మరి మన యొక్క డెప్త్ ఎంత ఉంది, మనము ఊరుకుంటే సరిపోదు. ఖచ్చితంగా మన ప్లాన్ అనేది మనం ఎదుటి వారికి చెప్పాలి. సో ఎలాగైతే నేను ఈరోజు ఒక్కరికా, ఇద్దరికా, ముగ్గురికా, నీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ముందుగా నువ్వు నీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ముందుగా ఫస్ట్ మనకు కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. నువ్వేమనుకుంటావు నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, 3 ఫోన్లు ఉన్నాయి, సో అదే నా కాంటాక్ట్ లిస్ట్ అనుకుంటావు. నో, అది కాదు నీ కాంటాక్ట్ లిస్ట్. నీ కాంటాక్ట్ లిస్ట్ అది కాదు. సో నీ కాంటాక్ట్ లిస్ట్ అనేది నువ్వు కరెక్ట్గా
క్యాపిటల్ వైజ్ ఏబిసిడి వైపు ఒక మంచి బుక్ తీసుకొని ఒక పేరు రాసి దాని కింద ఫోన్ నెంబర్ రాసి వీలైతే బ్రదర్ ఇన్ లా, సో ఏమవుతారో కూడా వాయు వరుసలు కూడా మీ ఇష్టమైతే. భువనగిరి శ్రీనివాసరావు సార్ కొద్దిగా వెయిట్ చేయండి సార్, మీకు అర్జెంట్ అయితే మీరు మాట్లాడచ్చు. భువనగిరి శ్రీనివాస సార్ మీరు ఏం పెక్ చేశారు, మీకు ఏం ప్రశ్న ఇచ్చారు? ఓకే, అయితే కొద్దిసేపు వెయిట్ చేయండి సార్, మీరు ఇంకా అన్నిటి అవ్వలేదు కనుక. సో మనము ఒక మంచి బుక్ తీసుకొని మన కాంటాక్ట్ లిస్ట్ని మనము ఒక లైన్లో ఉంటుంది కదా, మన పేజీలో లైన్స్ ఉంటున్నాయి కదా, ఒక పేజీలో తన పేరు, సో మీ ఇష్టమైతే వరుస అంటే అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఉంటారు కదా, ఆ విధంగా, లేదంటే మేడం లేదంటే సార్, సో నెంబర్ రాసుకొని అలా అది కాంటాక్ట్ లిస్ట్ పూర్తిగా మీ యొక్క లిస్ట్ అనేది రాసుకోవాలి. దానికి కూడా మంచి బుక్ తీసుకొని లిస్ట్ అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత 2 రోజులు కానీ 3 రోజులు కానీ పూర్తిగా అయ్యేంత వరకు వదిలిపెట్టదు. అప్పటిదాకా నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేసిన పని కూడా లేదు. ఖచ్చితమైన అన్ని నువ్వు కాంటాక్ట్ లిస్ట్ రాసుకో. రాసుకున్న తర్వాత అప్పుడు నువ్వు స్టార్ట్ చేయు. ఈరోజు నేను ఒక 5 మెంబర్స్కి నేను చేయాలి ఫోన్. అది కూడా ఒక గంటనికి ఇంకొకరికి, ఒక గంటనికి ఇంకొకరికి, లేకపోతే ఎక్కువసేపు అనేది చేస్తాను, ఈ టైంలో నేను ఫ్రీ ఉంటాను, లేకపోతే వాళ్ళు ఫ్రీ ఉంటాను, అవన్నీ కాదు. వీ హ్యావ్ టు డన్. నేను ఈరోజు ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో 5గురికి నేను కాల్ చేయాలా, బస్ అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా ఆ 5 నిమిషాల్లో లేదా 10 నిమిషాల్లో ఫినిష్. స్టార్ట్ చేసినవా ఆ 5గురికి నువ్వు ఫోన్ చేసేంత వరకు ఇంకొక పని నీకు గుర్తు రాకూడదు, చేసేయాలి అంతే. సో అందులో నీకు ఒకళ్ళు ఫోన్ తీయకపోవచ్చు, కొంతమంది ఫోన్ తీయచ్చు. తీసిన తర్వాత ఏం మాట్లాడారు అనేది కూడా మీకు గుర్తుండాలి. అది కూడా అక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు ఏమన్నారు అని మెన్షన్ చేసుకోవడానికి, రాసుకోవడానికి. మళ్ళీ చేయమన్నారా, నేను బిజీ అన్నారా, లేకపోతే ఏమన్నారు. సో లేకపోతే కొన్నిసార్లు రెండోసారి ఫోన్ చేసినప్పుడు నీ ప్లాన్ కొంచెం వినిపించి, అది ప్లాన్ ఎలా చెప్పాలో మళ్ళీ మన లీడర్లతో మాట్లాడిస్తాను. ప్లాన్ చెప్పి, సో అతనికి నీతోని మాట్లాడాలి అన్న ఆసక్తి కలగాలి ఆ మాట్లాడిన 5 నిమిషాల్లో లేదా 3 నిమిషాల్లో. అంటే ఏదో ఇంపార్టెంట్ ఉంది అన్న ఒక ఆసక్తి వాళ్ళకు కలగాలి. అంటే మళ్ళీ నేను కాల్ చేయాలి అన్న ఆలోచన తనకి కలాలి. అప్పుడు తను ఏమన్నాడు అనేది మనం ఇక్కడ రాసుకుంటే వీ హ్యావ్ టు అగైన్ ఫాలో దట్. అంటే మళ్ళీ వచ్చి మనం ఫాలో చేయాలన్నమాట. అయిపోయింది ఒక రోజు. సో నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్, ఇంకో 5 మెంబర్స్, నెక్స్ట్ ఇంకో 5 మెంబర్స్. సో సేమ్ ఫాలో. సో ఇక్కడ ఫాలో చేయాల్సింది ఏంటంటే, ఇక మరి నెక్స్ట్ ఒక 3 రోజులు గడిచింది లేదా 5 రోజులు గడిచింది. ఒక రోజు 5గురికి చేస్తున్నావు నువ్వు. 5 ముళ్ళ 15, 5 5 25, అంటే 25 మెంబర్స్కి నువ్వు కాల్ చేసావు. ఫస్ట్ కాంటాక్ట్లు రాసుకున్నావు, 5 రోజులు అయింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని నువ్వు ఫాలో చేయాలా ఇన్ బిట్వీన్, మిడిల్లో. దాన్ని మనము ఫాలోయింగ్ అంటాం. ఇంకా కాంటాక్ట్ అయిపోయింది, నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అది మాట్లాడుకుందాం, చెప్తాను నేను మళ్ళీ, లేదంటే మన సార్లతో మాట్లాడిస్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నెక్స్ట్ ఫాలో అప్ తర్వాత లేదా కలుద్దాం సార్, లేదా ఎక్కడ కలుద్దాం, లేదా ఒక 2-3 ప్లేస్ వాళ్ళని అడగండి. సో ఈ విధంగా అది ఫాలో అప్ చేయాలి. అప్పుడు కదా ప్లాన్, ఇందాక నేను స్టార్టింగ్ ఏదైతే చెప్పానో
ఎక్కడ కూర్చోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది అప్పుడు అది ప్లాన్ అనమాట. ఓకే, సో ఇది కాంటాక్ట్ లిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత పెద్ద లిస్ట్ ఉంటే అంత పెద్ద నువ్వు లీడర్వి, అంత పెద్ద. ఇంకా నేను మాట్లాడతాను ఇప్పుడు. యాక్చువల్లీ నేను ఈ రోజు ఇది చేయాలి అనుకోలేదు, కానీ బట్ నిన్నటి సెషన్ నాకు మళ్ళీ నేను వినడం జరిగింది. అందుకని దాని గురించి ఇందాక విన్నాను. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మన మీటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒకసారి నేనే ఫస్ట్ టైం మన మీటింగ్ నేను మళ్ళీ ఫస్ట్ టైం విన్నాను నేను. సో ఈ విధంగా మనము చేసుకోవాలి. చేసినప్పుడే నెట్వర్క్ అనేది పెరుగుతుంది. సో వితౌట్ నెట్వర్క్, వితౌట్ ప్లానింగ్, వితౌట్ కాంటాక్ట్ లిస్ట్ చూడండి. అప్పుడు మీరు ఫోన్లో చూస్తే దగ్గర దగ్గర 2000 కాంటాక్ట్ ఉంటాయి. కానీ ఒకరోజు చూస్తే మీకు ఓన్లీ 2-3 మాత్రమే మెసేజ్ చేసి ఉంటారు. సార్ గుడ్ మార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో 2000 మెంబర్స్ ఉంటే 50 నుంచి 100 మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం. అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వాళ్ళ చుట్టాలు ఈ విధంగా. లేకపోతే కొంతమంది ఏజ్డ్ పర్సన్ అనుకుందాం. అలా తీసేస్తే 100 నుంచి 200 తీసేసిన ఇక మిగతా 1800. ఆ 1800 నెంబర్లలో కూడా, ఆ కాంటాక్ట్లో కూడా మీకు మా అంటే దగ్గర దగ్గర 10 మంది మీకు గుడ్ మార్నింగో లేకపోతే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా మీ కాంటాక్ట్ లిస్టు ఎంత ముఖ్యమైనదో లేకపోతే ఎంత వేస్టో? తప్ప అర్థం చేసుకోవద్దు. సో నేను అందరిని అనట్లేదు అలాగా. నెంబర్లు చూస్తే చాలా ఉన్నాయి మన ఫోన్లో కాంటాక్ట్, బట్ రిప్లై నో. లేదంటే బిజినెస్లో ఉన్న వాళ్ళే ఉండొచ్చు. సో అందుకే నేను ఏమంటానంటే మనం కాంటాక్ట్ లిస్ట్ రాసుకునేటప్పుడు అఫ్ కోర్స్ మన దగ్గర ఫ్యామిలీ లిస్ట్ని మనం రాయం. అంటే మన ఫ్యామిలీ సైడ్ వాళ్ళు దుబాయ్లో ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఉంటారు, వాళ్ళు బిజీ, వాళ్ళ మనం రాయడం రాకపోయినా తర్వాత విషయం నేను చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు ముందటి వ్యక్తిని జడ్జ్ చేయొద్దు. ఇతడు చేస్తాడు చేయడు అలా జడ్జ్ చేయకూడదు. నీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత ఉంటే అంత నువ్వు రాయాల్సిందే. ఆ తర్వాత ఫాలో చేయాల్సిందే. అప్పుడు నువ్వు ఫిల్టర్ అవుద్ది, ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంది. అది చేదే ఫిల్టర్ అవుద్ది. నీకు రాసుకోవడానికి ప్లేస్ ఇచ్చాం కదా, 2 to 3 లైన్. తను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే రెడీయా, లేకపోతే లేదు, ఏమంటున్నాడు. సో ఇవన్నీ మనం ఒక రాసుకుంటున్నాం కనుక సో అప్పుడు మనకు అర్థమవుద్ది మన కాంటాక్ట్ లిస్ట్, మన కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నా వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నేను ఫోన్ చేస్తే తీస్తారు, ఎంతమంది నాకు రియాక్ట్ అవుతారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు 2000 మందేనా అనేది ఏంటనేది మనకు అర్థమవుద్ది. సో అలా షార్ట్ అవుట్ అవుద్ది. బట్ కాంటాక్ట్ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటే అంత నీకు బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఫాలో అప్ మొదలని ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, నీ ప్రాజెక్ట్ విషయం చెప్పావు. ఈ ప్రాజెక్ట్ ఏంటనేది అక్కడే పేరుతో సహా చెప్పాల్సిన పని లేదు. క్యూరియాసిటీ ఉండాలి. క్యూరియాసిటీ ఎదుటి వ్యక్తికి వావ్ ఏదో సంథింగ్ అనేది తీసుకురావాలి. వావ్ అనేది తీసుకురావాలి. ఒకవేళ ఎదుటి వ్యక్తి నీకు అప్పుడప్పుడు అనొచ్చు, అచ్చా పీవీసీ మీడియా గురించి అని కూడా అనొచ్చు. అవును నువ్వు విన్నావా, నాకు తెలుసు సంథింగ్ అంటే కూడా మీరు వినాలి. విన్న తర్వాత బట్ అది కాదు, ఇప్పుడు అందులో మనకి వేరే ప్రాజెక్టులు వచ్చాయి, దాని గురించి నేను చెప్తాను అంటే. సో నాకు తెలియంది ఏదో ఉంది అనేది తనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది. నాకు తెలియంది ఏదో ఉంది అని అంటే ఇది అక్కడ నీకు మైండ్ అంటే నీకు ఇది తెలియాలన్నమాట. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తావు నువ్వు? సో తను ఏం మాట్లాడుతారో కొంతవరకు నీకు తెలియాల్సింది ఉంటుంది. నీ దగ్గర నువ్వు తడబడకూడదు. నువ్వు తడబడ్డావా అక్కడనే నీ యొక్క ప్లాన్ ఫెయిల్. కాంటాక్ట్లోనే ఇన్ఫర్మేషన్లోనే నీ ప్లాన్ ఫెయిల్. నువ్వు అనుకోవచ్చు నేను ఆ మాట ఏమవుద్ది అని చెప్పేసి, బట్ ఎదుటి వ్యక్తి క్యూరియాసిటీ పోతుంది.
ఎదుటి వ్యక్తి క్యూరియాసిటీ పోతుంది. ఒక్కసారి క్యూరియాసిటీ పోయింది అంటే మళ్ళీ నీ ఫోన్ తీయడు, తీసిన నీకు ప్లాన్కి రాడు, తను మొగ్గు చూపడు, నువ్వు చెప్పేదానికి వినటానికి ప్రయత్నం చేయడు, తక్కువ. అందుకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిఫోర్, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నువ్వు ఇచ్చే ప్లాన్ ప్రెజెంటేషన్, నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అద్దం ముంగడ నిలబడి తను వేరే అనుకొని నువ్వే మాట్లాడుకోవాలి, నువ్వే అవసరమైతే రికార్డు చేసుకోవాలి. సో మనం అప్పుడు చేస్తూ ఉంటాం కదా సార్. ఇప్పుడు ఇక్కడ భజన కార్యక్రమానికో లేకపోతే ఇంకొకరికో మనం ఒక 100 మందిలో వెళ్ళి మాట్లాడాలనుకుంటే నేను ఇన్వైట్ చేస్తాను అని చెప్పినప్పుడు నువ్వు మాట్లాడే మొదటి 4-5 మాటలు అప్పుడప్పుడు నేనైతే చేశాను అలాగా, అంటే ఎందరు చేశారో తెలియదు. నేను అప్పుడప్పుడు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్కి నేను వాట్సాప్లో రికార్డ్ చేసి పంపిస్తాను. అంటే ఎక్కడన్నా భజనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నన్ను వాళ్ళు కీర్తన చేయమంటే, సో డైరెక్ట్ కీర్తన చేస్తే ఏమవుతుంది అంటే, ఒకసారి చేశాను డైరెక్ట్ కీర్తన, ఎగ్జామ్ అంటే పెద్దగా అంటే ఏమంటుందని వేడి టైం కాదు, అయినా కూడా ఏసీ ఫుల్గా నడుస్తుంది. బట్ నేను కీర్తన చేస్తుంటే నాకు చెమటలు ఎలా అంటే, నేను వేసుకున్న షర్ట్ తడిసిపోయింది. మరి అక్కడ పబ్లిక్ కూడా పెద్దగా లేరు, అందరూ మనకి సపోర్ట్ చేసే వాళ్ళే. ఓన్లీ మేబీ బిలో 20-25-30 బిలో మెంబర్స్, భక్తులు, డెవోటీస్. బట్ నేను అక్కడ చేస్తుంటే నా పక్కన నా క్లోజ్ ఫ్రెండ్ టిష్యూ పేపర్ పెట్టిన ముఖాన్ని తుడుస్తున్నాడు చెమటకి. ఇట్స్ రియల్ సార్ ఇది, ఎందుకంటే ఏదో గుర్తొచ్చింది ఇక్కడ, అదే ఏదో మన ఊరికి చెప్పాలని కాదు, అంటే అలా ఉంటుంది. సో మనం వీ నీడ్ టు ముందుగా మనము ప్రాక్టీస్ చేయాలి. అందుకు నీ ప్లాన్ సక్సెస్ కావాలంటే నువ్వు ముందుగా యూ నీడ్ టు ప్రిపేర్. ముందర సక్సెస్ కాకపోవడం తర్వాత విషయం, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. నీకు తెలియాల్సిన అవసరం ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో నువ్వు ఒక పెద్ద ప్రాజెక్ట్, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ సార్, మన ఏబీసీ మీటా అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా నువ్వు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే, ఒక హై లెవెల్లో ఉండాలి ఈ ప్లాన్ ప్రెజెంటేషన్. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటాం ఇక్కడ, అంటే సారీ అందరినీ తప్పుకొట్టినట్టు అనుకోవద్దు, ఇక్కడ ఒక్కొక్కసారి మనం వింటుంటాం ఏకే ప్రసాద్ సార్ అని, తర్వాత జయరాముడు సార్ అని, దానమల్ల శంకర్రావు సార్ అని, చంద్రశేఖర్ సార్ అని, తర్వాత మన తాటికొండల శంకర్ సార్ అని, తర్వాత ఎంఎస్ రావు సారు, అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. నేను అందరి పేర్లు అంటే ఎవరైనా పేర్లు చెప్పకపోతే మీరు అలా అయ్యో మెన్షన్ చేయలేదు అనుకోవద్దు, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు సార్. అలా సుధాకర్ సార్ కానీ ఇంకా చాలా, అంటే చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ మీటింగ్లోనే దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు సార్. సో వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అప్పుడు వాళ్ళ మాట తీరు, వాళ్ళు మాట్లాడే విధానం, జయరామ్ సార్ అని చెప్పేసి, తర్వాత పివి వీరాంజనేశ్వర సార్ అని చెప్పేసి, తర్వాత ఇంకా నాకు పేరు రావట్లేదు ఈ టైంలో, సారీ తప్పు పట్టుకోవద్దు ఎవరు కానీ. సో జీడియర్ సార్ కావచ్చు, మౌనిక మేడం కావచ్చు, ఓటపల్లి సురేష్ సార్ కావచ్చు, ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్, ఇంకా నేను అందరి పేర్లు తీయట్లేదు. సో ఏంటంటే ఈ విధమైన మనకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఏ విధంగా నువ్వు ప్రెజెంటేషన్ చేయాలి అనేది అంది శ్రీనివాస్ సార్ కావచ్చు, ఆనంద్ కుమార్ సార్ కావచ్చు, శ్రీను అందే, ఇంకా జేవి సత్యనారాయణ సార్, అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ, నేను అందరి పేర్లు తెలియకపోతున్నాను సారీ. సో ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనము ఏ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ సార్, అదొక పెద్ద ప్రాజెక్ట్, మామూలు విషయం కాదు, మామూలు ప్రాజెక్ట్ కాదు ఇది. సో అలా నువ్వు పూర్తిగా తెలుసుకుని, ఇది మామూలు, ఎందుకంటే మీకు కొంతమందికి ఇది కొత్తగా అనిపించవచ్చు, బట్ రియాలిటీ ఇదే సార్. మనము చేయాల్సింది రియాలిటీ ఇదే. సో మనము ఇప్పుడు
మనకు పీవీసీ మీట పర్లవేన్ అనేది పీవీసీలో ఉన్న వాళ్ళు మన పర్లవేన్ వచ్చే పీవీసీ మీట వాళ్ళు వచ్చిన కనుక కొంతమంది దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. నో 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 డోంట్ సార్, అలా ఎప్పుడు కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకునే సిస్టమ్ కాదు మన పీవీసీ. మన పీవీసీ టేక్ ఇట్ ఈజీగా తీసుకునే సిస్టమ్ కాదు. అఫ్కోర్స్ ఇవన్నీ నీకు సీట్ పని చేసుకున్నావు, రిడీమ్ చేసుకోవడం ఇవన్నీ మనం రోజు వింటున్నాం. బట్ ఏంటంటే ప్రాపర్గా అసలు ఏంటి అనేవిటి మనము మర్చిపోయాం. అంటే మనం మర్చిపోయామంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, మేము ఇవన్నీ స్టార్టింగ్ టు ఎండింగ్ నేను 1 వీక్ అసలు 10 days తీసుకొని నేనే కంటాక్ట్ లిస్ట్ ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ చేయాలి, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ప్లాన్కి పిలవాలి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి, తర్వాత ఆ ప్లాన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు కాల్ చేస్తారా నేను కాల్ చేస్తారనే ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి టేబుల్లోనే సైన్ అప్ అయిపోవాలి, ఎలా అవుతుంది ఇవన్నీ మేము చెప్పడం జరిగింది. సో ఇక్కడ పాత వాళ్ళు విన్న వాళ్ళు నిజంగా మీకు అనిపిస్తే కనుక ఎస్ సార్ అని చెప్పండి. ఒకవేళ విన్న వాళ్ళు ఉంటే ఎస్. సో ఇంకా విన్న వాళ్ళు ఉంటే చెప్పండి. Yes, sir. థ్యాంక్ యూ. ఎస్ సార్, కరెక్ట్ సార్, 100%. సార్ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్. సో మై పార్ట్నర్స్, యాక్చువల్లీ మనం చేయాల్సింది అదేనమాట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి మనము మీరు రండి సార్, మీరు వేసుకోండి సార్, మీరు ఇలా చేస్తే ఇలా డబ్బులు వచ్చేస్తాయి, దిస్ ఇస్ ద రాంగ్ వే. ఇది చాలా పెద్ద సంజయ్ సార్ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సార్, మీరు సపోర్ట్ చేసినందుకు. సో ఇలా మనము జనరల్ గా అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటాం, కానీ దట్స్ అ వెరీ 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 రాంగ్, వెరీ 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 రాంగ్ ఇది మనం చేసే విధానం. అదే మళ్ళీ ఒక్కొక్కసారి మనము వాళ్ళు చేసే సిస్టాన్ని, సార్ మీరు చేసే సిస్టమ్ వేస్ట్ సార్, అలా ఏమవుతుంది సార్ ఇక్కడ చూడండి అంటాం, అది ఇంకా వెరీ వెరీ రాంగ్. సో నువ్వు ఆల్రెడీ అక్కడనే పడిపోయాం. అంటే ఈవెన్ నేను కూడా మాట్లాడవచ్చు అప్పుడప్పుడు, అట్లానే కాదు, నేను మాట్లాడినట్టు నేను చెప్పట్లేదు. బట్ ఇది మనము చాలా చాలా తప్పు మాట్లాడే విధానం అనమాట. తను ఏదైనా చేయని అది నీకెందుకు, బట్ నీ డెప్త్ ఏముంది, నువ్వు ఎలా ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నావు, ప్రాపర్ వే నువ్వు ప్రెజెంటేషన్ చేయి. అయితే ఇలాంటివి మేము చాలా కష్టపడ్డాం. ఎలా పార్లమెంట్లో మేము ప్లాన్ ఎలా ఇవ్వాలి అలా ఒకటి. తర్వాత ఇక్కడ నాకు చెప్పేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు వాళ్ళు. సార్ నేను 5 చేయండి నిద్రపోను అనేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. లాస్ట్ రోజు సైన్ అప్ బంద్ అయిన రోజు ఒక సార్ వచ్చేసి ఏడ్చాడు సార్, అంటే మీటింగ్లోనే, సార్ నేను రోజు 5-6 సైన్ అప్ చేయండి నిద్రపోయేవాడిని కాదు సార్, ఇప్పుడు మనకి పర్లవేను ఇలా కొత్త అకౌంట్లు క్లోజ్ చేసింది అంటే నిజంగా ఆ రోజు సార్ ఏడ్చాడు సార్. ఇట్స్ రియల్. ఇది నేను ఏదో ఇక్కడ మాట్లాడడానికి, నేను ఏదో హైప్ అవ్వడానికి లేకపోతే దానికో కాదు. ఆ సార్ నిజంగా ఏడ్చాడు. అంటే వాళ్ళు అంత అడిక్ట్ అయిపోయారు. అంటే ఆ విధంగా ప్లాన్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే అట్లాంటి వాళ్ళని నేను ఇక్కడ, సార్ మీరు మరి రోజు 5 చేస్తున్నట్టున్నారు, కొంతమంది రోజు 2 చేయండి నిద్రపోతున్నారు, కొంతమంది రోజు 1 చేయండి నేను నిద్రపోతున్నారు, సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా ప్లాన్ ఇస్తున్నారు, సో మీ ప్లాన్ కూడా మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళని కూడా మేము కావాలని మాట్లాడించి వినే వాళ్ళకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మేము వినిపించిన వాళ్ళతో ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా ఇప్పించాం సార్ మేము. సో ఈ విధమైన ప్రాజెక్ట్ మనము ఈ విధమైన వేలో వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకేమైంది అంటే, మనం పీవీసీలోకి వచ్చిన తర్వాత దీని యొక్క గొప్పతనం అనేది దానికంటే ముందరికంటే ఇంకొక 90% పెరిగిపోయింది సార్ మనకి. అప్పుడు 10% అయితే ఇప్పుడు 90%. అప్పుడు 10% మనము మనము దాన్ని ఒక మైండ్ పెట్టి మనం వాళ్ళకి చెప్పినట్టయితే ఇప్పుడు ఇంకా 90% ఇంకా మనం ఇంప్రూవ్ అయ్యి చెప్పాల్సిన అవసరం ఉంది, ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం చేసేదంతా, అందరు నేను అనట్లేదు, ఈవెన్ నేను కూడా అందులో రాంగ్ వేలో మనం వెళ్తున్నాం.
బట్ దయచేసి ఈ వే మార్చేయండి. మార్చేసి ఎంత మన వీలైతే అంత కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోండి. కొత్తవి న్యూ పర్సన్. బట్ సార్ మేము కొంతమంది అనేవాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ నా దగ్గర 200 మాత్రమే ఉన్నారు సార్, అందరూ అయిపోయారు. సో అప్పుడు నువ్వు కొత్త కాంటాక్ట్ లిస్ట్ ఎలా తయారు చేయాలా, కొత్త వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలా అనేది కూడా మేము చెప్పాం సార్. కొద్దిగా చెప్తాను షార్ట్ కట్లో. నేను మళ్ళీ ఇక స్టార్ట్ చేస్తాను అప్పుడప్పుడు. అది ఎలా ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలి, ఎలా ఫాలో చేయాలి ఒక్కొక్క రోజు అలా నేను చెప్పడానికి తర్వాత తెప్పించడానికి మన సార్ల ద్వారా కూడా ప్రయత్నం చేస్తాను. సో కొంతమంది నా దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు సార్, అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలా కాంటాక్ట్ లిస్ట్ అది అని కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు. మేము అడగమని మేమే చెప్పేవాళ్ళం అనమాట. సో అలాంటప్పుడు కొత్త కాంటాక్ట్లు తయారు చేయాలా అంటే, సార్ ఎలా సార్, నాకు ఎవరు తెలీదు, తెలిసిన వాళ్ళు ఇల్లే అనేవాళ్ళు. సో అప్పుడప్పుడు మేము అడిగేవాళ్ళం, నేను కటింగ్ ఎగ్జాంపుల్, నువ్వు కటింగ్ చేసుకోవడానికి బయటకు వెళ్తారా? అవును సార్ వెళ్తాం సార్, వెళ్తాం. సో ఎక్కడికి వెళ్తారు అంటే, వాయిస్ రావడం లేదు. ఇప్పుడు వస్తుందా? ఓకే, కొద్దిగా దగ్గు వచ్చి నేను మ్యూట్ చేసి నేను చేశాను అనమాట. సో అప్పుడప్పుడు మేము అడిగే వాళ్ళము, నువ్వు పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్తావు? సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. టీ బయట తాగుతావా, మరి ఇంట్లో తాగుతావా? ఇంట్లో తాగినా కూడా బయటకు వెళ్తాను సార్. ఓకే. కటింగ్ చేసుకోవడానికి బయటకు వెళ్తావా? వెళ్తాను సార్. సో అప్పుడప్పుడు మరి మీ ఫ్రెండ్స్ దగ్గరికి సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి బయటకు వెళ్తామంటే, అవును సార్ అనేవాళ్ళు. ఇంకేం కావాలి మరి? సో బయటకు మనము ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది నాకు. సార్ పేరు గుర్తు రావట్లేదు, మేబీ అంబానీ అవ్వచ్చు, లేకపోతే టాటా సార్ కావచ్చు, ఇంకొక వాటి గురించి కావచ్చు. వాళ్ళు కూడా నెట్వర్క్ తయారు చేయడానికి వాళ్ళు ఉంటున్న ప్లేసులో 2 నిమిషాల్లోనే పక్కనే హోటల్ ఉంటుండే, కానీ అక్కడ వెళ్ళి ఛాయ్ తాగేవాళ్ళు కాదు. ఏంటంటే ఇక్కడ కొత్త వ్యక్తులు కాదు, పాత వ్యక్తులే, అందరూ తెలిసిన వాళ్ళే మొత్తం. బట్ ఏంటంటే నువ్వు కొద్దిగా దూరం వెళ్తే, నువ్వు ఫస్ట్ రోజు నీకు ఎవరు నిన్ను ఎగతాళిగా చూసినా కూడా, వీడియో అంటే అనుకుంటాం కదా, వీడెవడు ఈరోజు కొత్తగా కనబడుతున్నాడు అనుకుంటాం. బట్ ఏంటంటే ఆ రోజు వెళ్ళావు, ఇంకో రోజు వెళ్ళావు, అప్పుడు ఏమవుతుంది, అతను కొత్తగా చూడడం లేదు, మనోడెళ్ళి అన్న విధంగా చూస్తాడు. అప్పుడు చూసినప్పుడు నువ్వు జస్ట్ ఒక క్లిక్, నమస్తే, గుడ్ మార్నింగ్, దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ సార్ ఎలా ఉన్నారు, ఇప్పుడు హాయ్ అంటున్నాం, అప్పుడు లేదు హలో సార్ ఎలా ఉన్నారు సార్. సో ఇలా పరిచయం పెంచుకోవడం, ఇలా కొత్త వాళ్ళని మనం పరిచయం పెంచుకుంటాం. సో 1 డే 2 డే 3rd డే కూడా ఏంటి, ఎక్కడ వర్క్ చేస్తారు, ఇవన్నీ మేము నేర్పేవాళ్ళం, ఎలా వర్క్ చేస్తారు. నేను ఫస్ట్ నువ్వు పరిచయం చేసుకోలేకపోతే, సో నాది సో అండ్ సో, నేను ఇక్కడ ఉంటాను సార్, నేను ఇక్కడ వర్క్ చేస్తాను, సో నేను ఎప్పుడైనా ఛాయ్ ఇక్కడ బాగుంటుంది, ఈవెన్ అవసరం లేదు ఛాయ్ మంచిగా ఉందా లేదా కూడా అవసరం లేదు, బాగుంటుంది, ఇక్కడికి వస్తాను, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇక్కడ, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటంటే నీకు కావాల్సింది ఏంటంటే, నువ్వు కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటున్నావు అక్కడ, అంతే. సో అలా ఈ విధంగా చేసుకోండి అని కూడా మేము ప్లాన్ ఇచ్చేవాళ్ళం సార్. అలా కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని 3 రోజు 4 రోజు 5 రోజు 10 రోజు, సో ఎక్కడ వర్క్ చేస్తారు, లేకపోతే ఏ వేలో వెళ్తారు మీరు, సార్ ఒకసారి నెంబర్ ఇవ్వండి, నా నెంబర్ ఇది, అలా కూడా మనం నెంబర్ గ్రాప్ చేసుకోవచ్చు అని. ఇవన్నీ మేము ఒక్కొక్క పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ తెలియజేసేవాళ్ళం. ఇట్స్ రియల్లీ ఇక్కడ మేము ఏదో గొప్పగా చేస్తామని చెప్పడం కాదు. సో ఇక్కడ సార్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ విన్నవాళ్ళు కూడా. సో ఈ విధమైన వేలో మనం వెళ్ళాలి సార్, ప్రాపర్ వేలో మనం వెళ్ళాలి. సో ఎవరికి ఊరికే జస్ట్ క్యాజువల్ గా ఈ ప్రాజెక్ట్ను అందజేయాలని చూడొద్దు. లేదా ఒక 5,000 వేసుకోండి సార్, ఒకటి 2,000 వేసుకోండి సార్, నో.
ప్రాపర్ వేలో వెళ్ళండి. ప్రాపర్ వేలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. సో ప్రాపర్ వేలోనే వెళ్ళాలి, లేకపోతే మన ప్లాన్ సక్సెస్ కాదు. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ మీరు ఒకరికి అందజేయాలి అంటే ఒక ఇప్పటికి కూడా నాకు కాల్ వస్తాయి సార్, మీకు మీ అపాయింట్మెంట్ కావాలనుకుంటారు అంటే వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. అపాయింట్మెంట్ అంటే మనం ఏం పెద్ద ఆఫీసర్లం ఇక్కడ. ఎగ్జాంపుల్ నాకే సార్, నాకు అడుగుతారు నన్ను, సో మన ఆఫీసర్లమా? బట్ ఏంటంటే వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్, తన ఆలోచన విధానం అంటే అక్కడనే మనని పడేశాడు. అక్కడనే మనని ఎగ్జాంపుల్ అంటే పడేయమంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. అక్కడే తనతో మాట్లాడాలా అన్న ఒక ఆలోచనని మనకు నా మనసులో కలిగించాడు, మన మనసులో కలిగించారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మీతో మీరే అప్పుడు షేర్ చేసుకుంటారు చూడండి మన ముందు. ఆ విధంగా మనము ఎదుటి వ్యక్తి క్యూరియాసిటీ పెంచాలి. సో మీతో మరొకసారి మాట్లాడాలన్న ఆలోచనని మనకు కలిగించాలి. అప్పుడే మన యొక్క ప్రాజెక్టు ఏదో నువ్వు చెప్పాలనుకుంటున్నావో తనకు అది సక్సెస్ అవుద్ది ఖచ్చితంగా. సో ఇలా మనం మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఇంకా మన యొక్క మాట్లాడే విధానం, మన ప్లాన్ ప్రెజెంటేషన్, ఇందాక నేను చెప్పినట్టుగా, నేను ఇందాక కీర్తన పాడుతున్నప్పుడు అలా చెమటలు వచ్చాయా. సో మళ్ళీ సెకండ్ టైం కొద్దిగా పోయింది నా భయం, థర్డ్ టైం పోయింది. ఇప్పుడు నేను అవలీలగా ఈజీగా నేను పాడేయగలుగుతున్నాను, కీర్తన చేయగలుగుతున్నాను. అలా అంటే స్టార్టింగ్ లో నేను నా వాట్సాప్లో, మా ఫ్యామిలీ వాట్సాప్లో నేను బుక్ పట్టుకొని కీర్తన చేశాను. అలాగే మన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఇక్కడ ఇందాక మనం మాట్లాడినాం కదా, అక్కడ ఏదైతే ఉందో అద్దం ముందర నిలబడి, సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా మనము ప్రాపర్ వేలో వెళ్తే కంపల్సరీ సక్సెస్ అనేది అవుతుంది సార్. ఈరోజు కాకపోతే లేట్ అయినా కూడా అవుతుంది. సో మనం అనుకుంటాం ఆల్రెడీ అందరు అయిపోయారు, వేరే కాన్సెప్ట్లు చేస్తున్నారు, సో మీరు ఇది పర్లేదే కదా అంటారు. అంటే ఇలాంటివి మీరు థింక్ చేయొద్దు. అవన్నీ ఎక్స్పెక్టండి, మొత్తం ఎక్స్పెక్ట్, అంత అవసరం లేదు. మొత్తం ఫర్గెట్, డిలీట్ చేయండి. డిలీట్ మైండ్లో నుంచి మర్చిపోండి. న్యూ వెతకండి. ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్ నుంచి నెంబర్ తీసుకోవచ్చు. ఇన్స్టా యూజ్ చేస్తున్నారు, ఇన్స్టా నుంచి నెంబర్ తీసుకోవచ్చు. వాట్సాప్ నుంచి నెంబర్ తీయచ్చు. ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి సోషల్ మీడియాస్. మేము ఈ కౌంట్ దుబాయ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ప్లాన్ ప్రెజెంటేషన్. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసిన బిజినెస్ లో 2 members ని సైన్ చేసాం వితౌట్ నోన్ పర్సన్. అంటే తెలియని పర్సన్ ని పరిచయం చేసుకొని స్టార్టింగ్ ఒకటి ఇక్కడ చెప్తాను, కువైట్ లో వితౌట్ నోన్ పర్సన్ 25 members ప్లాన్ ఇప్పించాను నేను. అఫ్ కోర్స్ సైన్ అప్ కాలేరు అనుకోండి, సైన్ అప్ అంటే ఏంటంటే మనతో బిజినెస్ లో జాయిన్ అవ్వలేరు, అది వేరే విషయం. బట్ 25 members ని వెతికి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఆలోచించండి. సో చేయాలంటే నీ దగ్గర ఏదైనా ఉంది, ఎంతైనా ఉంది, నేర్చుకుని చేసుకోండి, రెడీ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మనకి ఇక్కడ టి మల్లేశ్వర సార్ మెసేజ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటంటే అది కెటేరియా 1కి వచ్చింది సార్. మీరు స్టార్టింగ్ లో ఈ రోజు మీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే వచ్చారా, లేట్ గా వచ్చారా? నేను ఇప్పుడే వచ్చాను సార్. ఇప్పుడే వచ్చారు కదా. అయితే మీ కింద కూడా 5 మీయే అంటే ఆ ప్రొసీజర్ అంతా తెలుసు సార్. నేనేం చేశా అంటే ఇది అన్నిటి వ్యాలెట్లో 4 వ్యాలెట్లో బయటికి తీసుకొచ్చాను సార్. ఉదయం పీవీసీ మేటాల్లో 25 తెచ్చుకోవచ్చు కదా, వచ్చినంత వరకు బయటికి తీసుకొస్తే అవి ఇప్పుడు యాడ్ అయినాయి సార్. ఉదయం నుండి యాడ్ అవ్వలేదు, ఇప్పుడు యాడ్ అయినాయి. ఒకసారి మన గ్రూప్ లో అన్నిటినీ ఆర్లోకి తీసుకెళ్లి అక్కడ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఫార్మింగ్ చేద్దామని. ఓకే చేయండి.
సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. రండి, ఫ్రీ ఉన్నారా? వెల్కమ్ సార్. రండి సార్. ఓకే సార్. సార్ దీంట్లో 2లో 27 ఉన్నాయి సార్. ఎస్ సార్. అది 26 6 వేలకి తీసుకెళ్దాం సార్. ఓకే సార్. మీరు వెళ్ళి కాంటాక్ట్ అడ్రస్కి తీసుకోండి, అందులోకి వెళ్ళి సెండ్ చేయమంటారు సార్? ఇది సెండ్ ఆప్షన్ టచ్ చేయండి. చేశాను సార్. ఓకే, అది కాంటాక్ట్ అడ్రస్ తీసుకున్నారు సార్ మీరు? కాంటాక్ట్ అడ్రస్ తీసుకోలేదు సార్. ఫస్ట్ కాంటాక్ట్ అడ్రస్ తీసుకొని వద్దాం సార్. ముందు కాంటాక్ట్ అడ్రస్ తీసుకోండి, అందులోకి వెళ్ళి ఆరో దాంట్లోగా సార్? ఓకే, అవును 6 దాంట్లో సార్. అంటే సుమారుగా 160 దాకా తగ్గుతున్నాయి సార్. కాపీ చేసుకోండి అది. ఓకే, వెళ్ళండి ఇప్పుడు అందులోకి వెళ్ళి. అంటే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అనేది ఈ రోజు అర్థమైంది సార్ నాకు. ఎస్ సార్, ఎస్ సార్. మీరు సెండ్ ఆప్షన్ టచ్ చేయండి, పేస్ట్ కొట్టండి అక్కడ. ఓకే, ఇక్కడ 26 కొట్టండి సార్. 26 చేద్దాం సార్. ఈ 26 పాయింట్ కొడదామా వద్దా? 26 చేస్తే సార్ అవసరం లేదు సార్, 26 కొట్టండి. నెక్స్ట్ వెళ్ళిపోతాం. చేశాను సార్. కన్ఫర్మ్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేయండి. ఆల్రెడీ వెళ్ళిపోయింటే మీకు ఆల్రెడీ వెళ్ళింది సార్. వెళ్ళిపోయినాయి సార్. ఓకే సార్. తర్వాత మళ్ళీ కాపీ చేసి రావాలి సార్. 3లోకి వెళ్ళాలి. అవసరం లేదు సార్, కాపీ చేసుకోకలేదు. 3లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ కొట్టండి, అయిపోద్ది ఆటోమేటిక్. ఓకే, పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ 26 కాదు సార్. ఓకే, ఓకే సార్. రిఫ్రెష్ చేయండి, వెళ్ళిపోయింటే. వెళ్ళిపోయింది సార్. ఓకే సార్, వెళ్ళిపోయింది. మళ్ళీ 4లో సార్. ఓకే సార్, 4లో 19 ఉన్నాయి సార్. అంటే 18 పంపించుకోండి. స్క్రీన్ మారవండి, బాగుంటది. పేస్ట్ చేయండి. ఏంటి సార్? 18 కదా సార్? 18 చేయండి సార్. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. ఓకే, వెళ్ళిపోయినాయి సార్. 5 సార్. 5లో కూడా ఉన్నాయి సార్ మీకు? ఉన్నాయి సార్. 20 సార్. ఇందులో 19 పంపించండి. అవును సార్. అంటే నేను చేసేవాడిని సార్. ఇది ఈ రకంగా చేసుకోవచ్చు అని మన వాళ్ళకు కూడా తెలుసుద్ది. అందరికి తెలుస్తారు కదా సార్? ఎస్ సార్. నాకు ఈ రోజే ఆలోచన వచ్చింది సార్ ఇది. ఎస్ సార్, ఎస్. ఓకే సార్. సార్ ఇది బిఎన్బిలోకి వచ్చేది. ఓకే, వెళ్ళిపోయినాయి సార్. ట్రాన్స్ఫర్ అయిపోయినాయి సార్. ఇది ఎన్ని వచ్చినాయో ఒకసారి మొత్తం 160 దాకా రావాల్సి వస్తుంది అనుకుంటా సార్. ఒకసారి చూద్దాం సార్. మీరు 6లోకి వెళ్ళండి. 6లోకి వెళ్తే 100 వచ్చింది. రిఫ్రెష్ చేయండి. ఓకే, 110 వచ్చినాయి సార్. మొత్తం 110 వచ్చినాయి సార్. సార్ మొత్తం 110 సార్. ఒక్కసారి కౌంట్ చేద్దాం, ఇంకా కావాల్సి వస్తుంది. అకౌంట్ నెంబర్లో మెయిన్ అకౌంట్ లో కూడా ఏమైనా ఉంటే కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే దాంట్లో కూడా ఉన్నాయి సార్. కౌంట్ చేసి 110 వచ్చినాయి సార్. అవును సార్, 110 వచ్చినాయి. 19 అనుకోండి సార్. 110 కూడా కాదా? 19
ఫస్ట్ వ్యాలెట్లోకి వెళ్తున్నాను సార్. ఇందులో ఇక్కడ 99 ఉన్నాయి సార్. ఇక్కడ 99 ఉన్నాయి సార్. అయితే 51 ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్. 160లో 9 అంటే 50 అదే సార్ 51 51 51 చేద్దాం సార్. ఓకే 51 కొట్టండి. ఓకే సార్ ఓకే అయిపోయినాయి సార్, అయిపోయినాయి. ఒక్కసారి ఆర్లోకి వెళ్ళి ఒక్కసారి కౌంట్ చేసుకొని ఇది రీడింగ్ చేసేస్తే సరిపోతుంది కదా సార్. ఓకే సార్ వచ్చేసినాయి సార్. 161 వచ్చేసినాయి. 161 వచ్చింది అంటే ఒక్కసారి కౌంట్ చేద్దాం సార్ దీంట్లో. ఓకే సార్. సార్ మీరు ఏంటి ఫార్మింగ్ చేయడానికే కదా? అవును అంటే ఇది 160 సరిపోతాయి, ఇంకా కొంచెం తీసుకోవాలనేది ఒకసారి కౌంటింగ్ నేను రఫ్ గా చూశాను సార్. దాని గురించి సార్ అంటే మళ్ళీ కెటర్ 2కి వచ్చేసేయాలి కదా. ఓకే సార్. ఫార్మింగ్ రిపోర్ట్ లోకి వెళ్దాం సార్. ఫార్మింగ్ రిపోర్ట్ లోకి వెళ్ళండి సార్. అంటే మీరు ఆల్రెడీ క్రిటర్ 1లోకి వచ్చేసారా? వచ్చాను సార్. ఇది 2 నుండి 1లోకి వచ్చాను సార్. ఓకే 220 ఇవన్నీ కూడా జూలై సార్. ఇవన్నీ మొత్తం జూలై ఉన్నాయి. ఒక్కసారి కౌంట్ చేస్తాను సార్. జూలై 103 సార్ 75 అవి అవసరం లేదు సార్. మీరు కౌంటింగ్ చేయాల్సినవి ఏంటంటే ఆగస్ట్ నుంచి కౌంటింగ్ చేసుకోండి. 57 56 ఓకే సార్. 57 56 56 52 52 53 56 56 50 సార్. 324 ఉన్నాయి సార్. 324 సార్. 324 అంటే మీరు ఇంకో 230 దాకా చేసుకోవచ్చు సార్. మీరు 230 అన్నా చేసుకోవచ్చు సార్. మీరు 176 కదా సార్. అంటే 500 అంటే సార్ మీరు 500 అంటే 500 కాదు సార్, 550 చేసుకోవచ్చు సార్. ఏం సార్ 500 అంటే 500 కాదు సార్, 550 అన్నా చేసుకోవచ్చు సార్. అప్పుడు ఇంకా 1లో ఉన్నాయి ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ 161 వచ్చినాయి కాబట్టి 1లో కూడా ఇంకా మారుద్దాం సార్. ఓకే సార్. అంటే 161 1లో 48 ఉన్నాయి సార్. మరి 47 సెండ్ చేసుకుంటే సెండ్ చేసుకుంటే 47 సెండ్ చేయమంటారు సార్. ఇంకా తగ్గించి 47 చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా కరెక్ట్గా ఉంటుంది సార్. 220 అప్పుడు మీకు దగ్గర దగ్గర 525 అలా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఉంటుంది. 47 కదా సార్. 47 సార్. ఓకే నెక్స్ట్ క్వార్టర్. ఓకే సార్. సెట్టింగ్ లోకి అది మార్చండి సార్. అది చూడబుద్ధి కావట్లేదు. అవును సార్. అది నైట్ మోడ్ పెట్టారు సార్. అదే డార్క్ మోడ్ పెట్టారు అనమాట. డార్క్ లో ఉందా సార్? డార్క్ మోడ్ లో ఉంది సార్. అది మార్చుకుంటే మొత్తం అందరికి క్లారిటీ దేంట్లోకి వెళ్ళమంటారు సార్? ఒకసారి చేస్తాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సార్. సెట్టింగ్స్ లో ఇది ఐఫోన్ కాబట్టి మరి ఐఫోన్ ది మరి రాజేష్ సార్కే తెలిసేది. ఐఫోన్ సార్. రాజేష్ సార్ ఇది కొద్దిగా సెట్టింగ్స్ లో ఎలా మార్చాలి సార్ చెప్పండి సార్. ఓకే రవి గారు, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చేయండి. నేను మీటింగ్ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓకే చెప్పండి. ఏదో మాట్లాడుతున్నా మీరు? సార్ ఇది డార్క్ మోడ్ లో ఉంది కదా, ఈ డార్క్ మోడ్ లోంచి తీసేయాలి. అది సార్ ఇక్కడ జనరల్కి వెళ్ళండి. జనరలా లేకపోతే అయిపోయినా అవును
బ్యాక్ రిఫ్రెష్ సాఫ్ట్వేర్ ఇది కాదు. ఒకటి నేను చూస్తున్నాను ఇక్కడ నా ఐఫోన్ లో నేను చూస్తున్నాను, చెప్తాను. అది మేబీ ఫోకస్ సెట్టింగ్ చూసారా, అందులో ఉంటదేమో సార్. రైట్, ఫోకస్ అని ఒకటి కరెక్ట్. ఫోకస్ అని ఒకటి సార్, FOCS ఉంది కదా. ఇక్కడ మీరు ఇక్కడ ఫోకస్ ఆన్ స్టేటస్ ఇది కాదనుకుంటా, ఫోకస్ కాదైతే. ఇది కాదన్న. One minute. వెంకటేష్ గారు ఇదివరకు పైన ఉందండి సెట్టింగ్. ఇందాక సార్ చేస్తే పైన ఎడంచేది ఇక్కడ ఉంది. సార్ డిస్ప్లే వెళ్ళండి సార్. డిస్ప్లే సెట్టింగ్ లోకి వెళ్ళండి. డిస్ప్లే ఎక్కడంటే ఇప్పుడు మీరు సెట్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ జనరల్ కంట్రోల్ కింద లైట్ డిస్ప్లే, పెట్టండి సార్. ఇక్కడ లెఫ్ట్ లో లైట్ పెట్టండి. ఓకే ఓకే సార్, ఇప్పుడు వెళ్ళండి సార్. ఇప్పుడు బాగుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు వెళ్ళండి సార్. ఇక సార్ అయిపోయిన తర్వాత మనము GDR సార్ ని వెల్కమ్ చేయాలి. ఓకే సార్, ఓకే సార్. సార్ 208 వచ్చింది సార్. ఓకే సార్, ఇప్పుడు వెళ్ళండి. మీరు .com లోకి వెళ్ళి డైరెక్ట్ చేయొచ్చు. 207 మీరు అక్కడ చేసుకుంటున్నారు. 27 చేయమంటారా? 7 నుంచి చేసి 200 చేయమంటారు సార్. 207 చేయండి సార్. అది .com లోకి వస్తున్నాను సార్. ఎస్ సార్. ఓకే సార్, స్టార్ట్ ఫార్మింగ్. సార్ నాకు కొంతవరకు ఐడియా ఉంది సార్. ఇది ఇట్లా చేస్తే మనలో కూడా ఇది అంటే సార్ ఈ అకౌంట్ కే కదా మీరు చేసేది, అదర్ చేస్తారు ఈ అకౌంట్ కే కదా? ఈ అకౌంట్స్ కదా సార్. ఓకే సార్. ఆర్లో దీనికే కదా. స్టార్ట్ ఫార్మింగ్ చేయండి. స్టార్ట్ ఫార్మింగ్ సార్. అంటే నేను మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఆలోచన చేసాం. మొన్న 20 పెట్టాను సార్. దీనికి ఆలోచన చేస్తే ఇవాళ ఉదయం థాట్ వచ్చింది సార్, ఇలా చేసుకుంటే. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంగ్రాచులేషన్. ఇది క్రైటీరియా 5 కి ఒక కొంచెం సేపు అయితే కానీ మళ్ళీ 2 కి అనేది చూపించడం ఉండదు కదా సార్. టైం పడుతుంది సార్ కొద్దిగా, ఎందుకంటే మనది ఆల్రెడీ క్రియేటెడ్ 2 నుంచి 1 లోకి వచ్చేసింది కాబట్టి. అవునవును, టైం పడుతుంది సార్. దాని వల్ల టైం పడుతుంది సార్. వన్ డే అలాగా అప్డేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. USD కూడా పెట్టండి మల్లేశ్వర గారు. ఏం సార్? USDT కూడా పెట్టుకోండి. USDT USDT కూడా యాడ్ చేసుకోమంటారు. ఓకే సార్. కొన్నిట్లో చేస్తున్నాయి సార్, కొన్నిట్లో చేస్తున్నాయి, కొన్నిట్లో లేదు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ GDR సార్. సార్ కూడా మరి మనకి ఇక్కడ ఇది రెడీమ్ చేస్తా అన్నారు, రీఫార్మింగ్. వెల్కమ్ సార్ GDR సార్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ GDR సార్, వెల్కమ్ సార్. మరి చాలా రోజులకు మళ్ళీ ఎప్పుడైతే లైవ్ లో చేయాలనుకున్నప్పుడే చేస్తాను. మరి మా అప్లైనర్ గరికపాటి సీతారామన్ సార్. మరి సీడ్ ఫండింగ్ నేర్పించింది మాత్రము సోమసుందర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాతో పాటు ఉంటూ నాకన్నా 5 స్టేజ్కి వెళ్ళినటువంటి టోపాజ్లో ఉన్న వీరాంజనేయులు సార్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సార్. నా లైఫ్ లైనర్స్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. మరి పెరల్వైన్లో మరి అమతిస్ట్ అండ్ ఎమరాల్డ్లో ఉన్నాను. మరి సీడ్ ఫండింగ్ వచ్చేసి మరి ఆ రోజే 28 తారీఖు స్టార్టింగ్ అయిన రోజే మరి కొనడం జరిగింది. మరి ప్రతిరోజు అప్పుడు కొన్నాం కాబట్టి ప్రతిరోజు రిడీమ్ చేసుకోవడానికి, రీసీడ్ ఫండింగ్ చేసుకోవడానికి, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి మరి చక్కనైనటువంటి ప్లస్ పాయింట్ అనేది దొరికింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి కనపడతా ఉన్నాయి మనకు 137 PVC మెటాలు ఉన్నాయి. వాటిని కౌంట్ చేస్తే మరి USDగా చూసినట్టయితే 102 ఉన్నాయి.
కాబట్టి వాటిని మనం మార్చేసుకొని ఇప్పుడు రీసీడ్ పని చేయాలని నిర్ణయించుకున్నాను. చూడండి, ప్యాన్కేక్ స్వాప్లో మారుస్తాను. మరి ఇవన్నీ ఎలా నేర్చుకున్నాను అంటే, మరి అందరితో స్నేహంగా ఉంటూ మరి ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి మీటింగ్లో అటెండ్ కాకపోయినా మరి రికార్డింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆ రికార్డు వింటున్నాము. దానివల్లనే మనం నేర్చుకుంటే కదా మనం ఇతరులకు నేర్పడానికి మన టీంకి. మరి ముఖ్యంగా నాకు సపోర్ట్గా నేను చెప్తే ఒకే మాటలో విన్న తాటిపాముల శంకర్ సార్కి స్పెషల్ థ్యాంక్ యూ. వెంటనే ప్రతిరోజు ఉదయాన్నే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ చూద్దామా, ఇక్కడ మనం పైన పీవీసీ మీట పెట్టాలి. అక్కడ పీవీసీ మీట పెడితే మనకు వాటిని స్వాప్ చేసుకుంటాం అన్నమాట. ఎన్ని ఉన్నాయి చూడండి, 137 కనబడతా ఉన్నాయి. మరి ఎన్ని చేద్దాము అంటే 136 చేద్దాం. ఒక పీవీసీ మీట ఉండాలి కదా మరి లోపలికి వెళ్ళాలంటే. చూడండి, 136కు 100 అక్కడ చూపిస్తా ఉంది. ఇక్కడ 97 చూపిస్తా ఉంది. సార్ మీకు స్వాప్ అయ్యేది 97 ఆఫీస్ వస్తాయి సార్. అవును సార్. ఎస్ సార్. చూద్దాము ఎలా అవుతుందో. సార్ నమస్తే సార్. అక్కడ స్లిప్పేజ్ పెంచుకోండి సార్. 0.1% ఉంది. స్లిప్పేజ్ పెంచుకోండి, ప్రాసెస్ అవుతుంది సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. స్లిప్పేజ్ ఫ్లోరెన్స్ అనేది స్వాప్ కింద ఉంది చూడండి సార్. స్వాప్ కిందకి వెళ్ళండి. ఆ స్వాప్ టచ్ చేయండి సార్. స్వాప్ టచ్ చేయండి. ఓకే. దాని పైన ఇంటి మళ్ళీ టచ్ చేయండి సార్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఓకే. అక్కడ పైన స్లిప్పేజ్ టాలరెన్స్ అని స్వాప్ పైన ఉంచుకోండి సార్. అక్కడ టచ్ చేయండి సార్. స్లిప్పేజ్ టాలరెన్స్. సో అక్కడ 0.1% ఉంది సార్. సో సరిపోదు, 1% తీసుకోండి. ఇక్కడ టచ్ చేయనా? 0. అవును సార్. 1% మీద టచ్ చేస్తే మీకు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అది 1% దాని మీద టచ్ చేసేయండి. ఇప్పుడు ట్రై చేయండి సార్, అవుద్ది. గ్రేట్ సార్, గ్రేట్. కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్. మరి 97 అయ్యాయో చూద్దాము. 95.5 వస్తాయి సార్. అంటే 95.5% స్లిప్పేజ్ టాలరెన్స్ చేంజ్ చేయాలి సార్. అక్కడ చేంజ్ చేస్తే అవి 95+ అవుతాయి సార్. సో కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. మంచి 96 వచ్చాయి. 96ని మనకి ఇంకా కావాలి, ఇంకా 4 కావాలి. కాబట్టి మనం ఏం చేద్దాము అంటే బిఎన్బిలను కూడా మనము స్వాప్ చేసుకొని యూఎస్డిగా చేద్దాము.
ఎప్పుడైనా 100 ఉండాలి ఫ్రెండ్స్. మరి 100 ఉంటేనే మనకు 50% వస్తుంది. సార్ ఫెయిల్ అయింది మీకు, అది ఇంకోసారి ట్రై చేయండి. చూద్దాం. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది సార్ అది. ఓకే సార్, ఓకే సార్. జీడిఆర్ సార్, వన్ డౌట్ సార్, స్మాల్ డౌట్. మీరు 100 USD దేనికి యూజ్ చేద్దామని సార్ మీరు? రీసీట్ ఫండింగ్ సార్ ఒక చిన్న సజెషన్ సార్, మీరు రీసీట్ ఫండింగ్కి మీరు ఇలా ఎందుకు చేశారు సార్? మీకు లాస్ కదా అలాగా. ఎందుకు లాస్ సార్? 100 USDతో మీరు మార్చుకుంటున్నారు. ఎన్ని మెటాలు మీరు అక్కడ చేశారు సార్? 136 కదా మీరు చేసింది. అవును సార్ మీరు డైరెక్ట్ యాడ్ పీవీసీ మెటా చేసుకుంటే మీకు 136తో సీడ్ ఫండింగ్ అవుతుంది కదా సార్, రీసీడ్ ఫండింగ్. అంటే మీరు దగ్గర దగ్గర 40-50 దాకా మీరు లాస్ పోయినట్టే కదా సార్ మీరు. ఓకే ఓకే ఒక మాట అయితే నేను కూడా వేరే కాల్లో ఉండట్లా ఒక వినలేదు. చేసేయండి ఒక ఇప్పుడు మాట నాకు మళ్ళీ నెక్స్ట్. ఒక మాట మీరు చెప్పింటే సరిపోయేది కదా. అదే సార్ ఏం చేస్తున్నారో నాకు కూడా అర్థం కాలేదు. ఎస్ సార్. అంటే ఒక మాట నేను ఇలా రీసీడ్ ఫండింగ్ చేసుకోవాలనుకుంటున్నానంటే నేను చెప్తాను సార్. ఓకే మళ్ళీ సార్ అది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది ఇది. ఫెయిల్ అయింది సార్, అది ఫీజు కట్ అవుద్ది ఒక అనవసరంగా. కొద్ది ఆయి చేయండి సార్. అయితే ఒక పని చేయండి మీరు, ఆ, ఇక్కడ తక్కువే కనుక ఇక్కడ స్లిప్పింగ్ స్టోరేజ్ మార్చండి. స్లిప్పేజ్ మార్చండి సార్. సార్ ఇక్కడ 1 డైరెక్ట్ కాకుండా స్వాప్ చేసుకోవచ్చు కదా సార్ అట్లా. పాన్ కేక్ షాప్ లో బిఎన్బిలు స్వాప్ కావట్లేదు సాయంత్రం నుంచి. బిఎన్బి అవ్వట్లేదు అంటే చూడండి. అయితే అయితే డైరెక్ట్ స్వాప్ లో చేయండి సార్. డైరెక్ట్ స్వాప్ ట్రస్ట్ చేసుకుంటే వెల్త్ బెటర్ కదా స్వాప్ సార్ ఉంది ఇక్కడ కదా. కాదు. డైరెక్ట్ స్వాప్ చేయండి. ఇప్పుడు అర్జెంట్ గా సార్కి అవసరం కనుక అర్జెంట్ కనుక ఇప్పుడు ఇక్కడ చేయండి. డైరెక్ట్ చేయండి. ఇక కింద స్వాప్ అని ఇది చూసారా? ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్ తో, ఎందుకంటే టైం కూడా అయింది కనుక మనకి ఇక్కడ ఇది చేయండి కంప్లీట్. ఓకే సార్. పైన బిఎన్బి పెట్టి కింద యూఎస్డి పెట్టండి. కింద యూఎస్డి పెట్టండి సార్. $96 ఉంది కదా, అది పెట్టండి సార్. ఓకే సార్. 4కి సంబంధించినవి అక్కడ 0.015 అలా పెట్టండి సార్, అలా వస్తాయి. డబల్ జీరో కదా సార్, 0.01. ఓకే నో ప్రాబ్లం సార్. $96 ఉన్నాయి కదా, 4 సరిపోతాయి. ఓకే సారీ. వావ్, స్పాట్ కంట్రోల్ వచ్చింది. కంటిన్యూస్. వావ్, ఎస్. సో సార్కి ఇప్పుడు దగ్గర దగ్గర మేబీ 150 మీటర్లు రావచ్చు అనుకుంటాను, ఎందుకంటే 50%తో సహా.
సక్సెస్ఫుల్ ఆపరేషన్. టైం తీసుకుంటా సార్. ఒక 5 minutes లేకపోతే 2 minutes తీసుకోవచ్చు సార్. మీరు రిఫ్రెష్ చేయండి, రీలోడ్ చేయండి. సార్ లాగౌట్ ఓకే, చేస్తాం. మీరు లాగౌట్ చేయండి సార్. లాగౌట్ చేసి ఒక 1 hour 2 minutes ఆగండి, పర్లేదు, నో ప్రాబ్లం. మీరు అంటే యాడ్ చేశారా ఇప్పుడు? యూజిటీ యాడ్ అయింది, ఓకే, వెళ్ళిపోయింది, రైట్. ఎట్లాగో నాకు తెలిసి 5 minutes పట్టుద్ది అనుకుంటున్నాను. చూడండి, ఏం పర్లేదు. సో డియర్ పార్ట్నర్స్, అందరూ చూడండి, సారు చేస్తున్నప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏం పర్లేదు సార్, మీరు లాగౌట్ చేయండి, ఏం పర్లేదు. మనం చేసిన తర్వాతనే మనము మీటింగ్ వైండప్కి వెళ్దాం. కానీ 5 నిమిషాలు 2 నిమిషాలు పడుద్ది సార్, మీరు ఏం టెన్షన్ పడద్దు. మీరు అంతదాకా వేరే చెప్పండి సార్, వెంకటేష్ సార్. టైం పడుతుంది సార్, 5 minutes 10 minutes పడుతుంది ఒక్కోసారి. ఖచ్చితంగా సార్, మీరు వెయిట్ చేయండి సార్. సో అంతవరకు నేను కొద్దిగా మాట్లాడతాను, ఎందుకంటే ఓకేనా సార్? నో ప్రాబ్లం, జీడి సార్, ఓకేనా? సార్ మాట్లాడండి, అందరికి తెలియాలి. ఎందుకంటే మీరేం చేస్తారంటే సార్, నేనేమో కొద్దిగా మాట్లాడుతూ ఉంటాను, మీరేం చేస్తారంటే మీరేమో అక్కడ చూస్తూ ఉండండి, స్క్రీన్ షేర్ బంద్ చేసి మీరు డైరెక్ట్ చూస్తూ ఉండండి. వచ్చితే వెంటనే మీరు సార్ వచ్చిందంటే నేను మళ్ళీ మనం ఇక్కడ మీరు చేసిన తర్వాతనే మనము క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన గురించి అంతే. ఓకేనా సార్? ఓకే. సో డిపార్ట్మెంట్ చూసారు కదా. సో మరి సారీ, కొద్దిగా దగ్గుంది, ఏమనుకోవద్దు. సో ఎందుకంటే మాటికి మ్యూట్ అయితే కూడా కరెక్ట్ కాదని చెప్పి మ్యూట్ చేయలేదు. సో మరి ఇక్కడ మంచి ఎలా మనం స్వాప్ చేసుకోవాలి, ఎలా యూజిటీ యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ యూజిటీ తర్వాత మనకు నిజంగానే 5 నుంచి 10 నిమిషాలు పట్టుద్ది. దెన్ మనము మళ్ళీ ఫండ్ మనం యాడ్ చేసినంత మాత్రం అక్కడికి వచ్చి కూర్చుంటాయి, కానీ అది ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ అయిపోదు. సో మళ్ళీ మనమే సీడ్ ఫండింగ్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఇక్కడ ఎందుకు మనము ఈ టైంని ఇక్కడ తీసుకుంటామంటే, బట్ మనం స్కిప్ చేయొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది మార్నింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో అటెండ్ అయ్యా కానీ వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అవుతారు. ఎందుకంటే అక్కడ టైం లేక వాళ్ళకి, అంటే వీలు కాక, జాబ్ పరంగానో లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్. సో ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి వాళ్ళు కూడా అన్న ఆలోచనతో మనం ఇక్కడ దీన్ని టైం అయినా కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా సార్? సో రోజు వచ్చే వాళ్ళకి, ఎవ్రీడే చేసుకునే వాళ్ళకి ఇది చూడాల్సిన అవసరం కూడా లేదు. బట్ కాకపోతే కొంతమందికి తెలియడానికి ఇది మనం ఇక్కడ చేసుకోవాలి ఇలాగా. సో ఎనీవే, కొద్దిగా మనం ఇది, నేను వేరే మొబైల్లో ఉన్నాను, కొంతమంది కనబడితే కొంతమంది కనబడదు, నేను స్క్రీన్ షేర్. సార్ మీరు ఏం చేస్తారంటే వస్తూనే వెంటనే వచ్చింది సార్ అని చెప్పండి, నేను మ్యూట్ అవుతాను. ఓకేనా సార్? సార్ ఓకే. సో అంతవరకు నేను మాట్లాడుతుంటాను అనమాట. సో డియర్ పార్ట్నర్స్, సార్ది చేసేంత వరకు మనం క్లియర్ చేద్దాం. ఒక 5 నిమిషాలు పడుద్ది అంతే. అందరూ ఉండేవాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడు. బట్ ఇక్కడ నేను ఇది ఇందులో నుంచి చేస్తున్నాను, సామ్సంగ్లోకి వెళ్ళి, బట్ సామ్సంగ్లో అందరికి కనపడదు. ఓకేనా? సో సార్ ఇక్కడ చెప్పండి సార్, అవుతుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, చూడండి, ఇక్కడ మనము ప్రతిరోజు లాగే మీ అందరికి చెప్తాను నేను, కాయిన్ మార్కెట్ క్యాప్ మాత్రం ఓపెన్ చేసుకొని చూసుకోవడం నేర్చుకోండి. ప్రతిదీ కొద్దిగా మూవ్ అవ్వండి. మీరు కూడా కొద్దిగా తెలుసుకోండి. వర్క్ చేయడం చేయకపోవడం దట్స్ అదర్ థింగ్స్, అది వేరే విషయం. బట్ వీ నీడ్ టు లర్న్. మనకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సార్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో మనకు నాలెడ్జ్, ఇప్పుడు నేను ఇక్కడ సీడ్ ఫండింగ్ నేను చేయాల్సిన పని లేదు, నేను చేయను. నా దగ్గర అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నా దగ్గర 100 లేవు, నేను తెలుసుకోలేదు ఇప్పుడు, కానీ నేను చూడాలి, తెలుసుకోవాలి, అట్లా అనమాట. అందుకని చెప్పి సార్ సీడ్ ఫండింగ్ చేసేటప్పుడు చూస్తున్నాం మనం అనమాట. సో ఇదే విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ప్రతిదీ మనం తెలుసుకోవాలి, 100% తెలుసుకొని ఉండాలి, చేయకపోవడం తర్వాత కానీ. సో అదే విధంగా ఇక్కడ ఇది మనము సో మన పీవీసీ మెటా చూస్తే ఫ్రెండ్ సిచ్యువేషన్ లో
70. సో జస్ట్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే మీరు కొన్ని మాటలు వినొచ్చు. నాకు కాల్ వచ్చింది. సో సార్ ఫోన్ చేసి ఏమన్నాడంటే ఇక దారుణంగా మాట్లాడాడు పీవీసీ గురించి. బట్ తనకి తెలియదు అని నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకటే చెప్పాను సార్, ఇప్పుడు మీకు చేసుకుంటే, ఇప్పుడు మీరు రిడీమ్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే క్వాంటిటీ చెప్పాడు, ఇంత వస్తుంది. మరి అంతే కావాలా, లేకపోతే ఇంతకుముందు మనం 100తో చేసుకుంటే 7 పీవీసీ మీటర్లు వచ్చేటి 7 పీవీసీ మీటర్లు కావాలన్నా? లేదు సార్ ఇదే బాగుంది. మరి ఇదే బాగుంది అంటావు, మళ్ళీ నువ్వే రెండు మాట్లాడతావు, రేట్ తగ్గిపోయిందని మాట్లాడతావు, ఇది మాట్లాడతావు, మరి ఎట్లా? నేను చెప్పాను ఒకటే మాట, సార్ మనకు సిస్టమ్ ప్రామిస్ చేసింది. సిస్టమ్ ఏంటంటే నా పార్ట్నర్స్లకి నేను ఖచ్చితంగా సక్సెస్ చూపిస్తాను, ఇందులో 100% సక్సెస్ చూపిస్తాను. నాతో వచ్చిన వాళ్ళకి, నాతో మూవ్ అయిన వాళ్ళకి, నేను ఎలా చెప్తా అలా ఫాలో అయిన వాళ్ళకి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి సక్సెస్ అనేది చేయించే నేను వదులుతాను. అప్పటిదాకా నేను మా వాళ్ళని వదలను అని సిస్టమ్ నిర్ణయం తీసుకుంది. అందుకని చెప్పేసి సార్ ఈ విధంగా అన్నాక నవ్వుతున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లివ్ ఇట్. ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. సో ఈ విధంగా ఇక్కడ మనము చూసుకుంటే నిన్న మనము ఇక్కడ 1.84 చూసాం. మళ్ళీ నేను స్క్రీన్ షాట్ తీయలేదు, ఇది హోల్డర్ సంఖ్య చూపిస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గించుకోండి. అంటే కొద్దిగా ఎక్కువ అంటే 915 ఏమో చూశాను, నేను గుర్తులేదు. ఇది హోల్డర్స్ అంటే ఇది పీవీసీ. ఇప్పటికి కూడా ఒక్కొక్క దాంట్లో పీవీసీ ఒక వ్యాలెట్ ఒక పీవీసీ మీటర్ ఇప్పటికి కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అంటే పబ్లిక్ ఇంకా కూడా అంటే ఈ ప్రైజ్ లో కూడా పబ్లిక్ మరి ఏమనాలి, దీన్ని పెట్టుకోవట్లేదు అనాలా నాకు తెలిసి. ఓకే, ఈ రోజు నేను స్క్రీన్ షాట్ తీసాను, ఇప్పుడు దీన్ని నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఎవ్రీడే చూస్తే నిన్న ఎంత ఉండే ఈ రోజు ఎంత ఉండే అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో మన గ్రూప్ లోనే మనం షేర్ చేసుకుని పెట్టుకుంటే ఏమవుతుందంటే అప్పుడు మనకు అర్థమవుతుంది నిన్న ఈ టైంలో ఎంత ఉంది మన పీవీసీ మీటర్ హోల్డర్స్, ఈ రోజు ఎంత ఉన్నారని మనకు అర్థమవుద్ది. సో చూడండి, ఇప్పుడు నేను గ్రూప్ లో షేర్ చేశాను, మన గ్రూప్ లోనే. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇలా మనం చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కైన్ మార్కెట్ క్యాప్ లో ఇలా మనం చూసుకోవచ్చు. షేర్ అవుతుంది కదా సార్? సరే, అవుతుంది. ఓకే ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే మనము ప్రైస్ అనేది ఇందాక మళ్ళీ ఎందుకంటే ప్రైస్ విషయం వచ్చింది కనుక మరొకసారి కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి, కొన్ని కుడి సైడ్ లో 24 hours లో కొన్ని రెడ్ కలర్ ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అంటే అది అప్ అండ్ డౌన్ అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట. సార్ ఓకే, అప్ అండ్ డౌన్ అనేది కామన్ అనమాట. అప్ అండ్ డౌన్ అనేది కామన్ చీజ్ అని చెప్పడానికి నేను ఇది మీకు కొద్దిగా చెప్తున్నాను అంతే, వాట్ ఇంకోటి కాదు, ఏదో కాదు. సో చూడండి, ఇక్కడ మనము ఇక్కడ సోల్ చూస్తాం, మనము సెకండ్ లో ఉంది. ఇలా ఈ విధంగా 125 అంటే 1 డేలో 125 వరకు కూడా వెళ్ళింది. చూడండి, ఈ 1 డే క్యాండిల్ లో ఉంది ఇది. అది ఎప్పుడు వెళ్ళింది మనం చూసుకుంటే, అది ఏ రోజు 125 అయిందని చూసుకుంటే, జస్ట్ మినిట్ సార్, ఇక్కడ 120 సంథింగ్ 125, అది 26 తారీఖు 12 లో వెళ్ళడం జరిగింది. సో ప్రైవేట్ సిచ్యువేషన్ లో 97. దీన్ని మనం ఇక్కడ మన మీటింగ్ లోనే 23 నుంచి చూసుకుంటూ వస్తున్నాం సార్. 23 నుంచి వెళ్ళి 25 వరకు కూడా ఇది వెళ్ళడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఈ రోజు మనకు చూసుకుంటే $2 డిఫరెంట్ లో కూడా జరిగింది. అంటే ఒక రోజు 96 అండ్ 98. అలాగే 30 days లో చూసుకుంటే 79,106. ఓకే, 30 days అంటే పోయిన జనవరిలో మరి 2వ తారీఖున 3వ తారీఖున చూసుకుంటే 79, మరి హైయెస్ట్ 106 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రైమ్ సిచ్యువేషన్ లో 97. ఓకేనా? సో అలాగే ఇక్కడ మనము ఓఆర్డిఐ కూడా మనం ఇక్కడ చూసాము. సో ఇది మనము 16 కాదు సార్, నేనైతే మనం 12 నుంచి చూస్తున్నాం, $12 నుంచి వెళ్ళి. సో హైయెస్ట్ వచ్చేసి ఇది $90 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఎంత? 90. చూడండి ఇక్కడ ఇప్పుడు 4వ తారీఖు 1వ నెల, సారీ ఎగ్జాక్ట్లీ చూస్తే చూడండి ఇక్కడ 4వ తారీఖు 1వ నెల 2024. సో 90 వరకు కూడా 91 అనుకోవచ్చు, 90.96 అక్కడ వరకు కూడా వెళ్ళింది. ఓకేనా?
సో మధ్యలో మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ ఈ రోజు ఒక రోజు ఫ్లక్చువేషన్ లో చూసుకుంటే 52, 55. 30 days లో చూసుకుంటే 49 అంటే 50 వేసుకోవచ్చు, 79 అంటే $29 కూడా ఫ్లక్చుయేషన్ జరిగింది. ఓకే, అంటే పబ్లిక్ అనేది ఈ విధంగా కూడా అర్న్ చేసుకుంటారు అని జస్ట్ మనము తెలుసుకుంటున్నాం అంతే. మిమ్మల్ని చేయమని చెప్పడం కాదు ఇది, లేకపోతే వాట్ ఎవర్ ఇంకోటి కాదు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి. ప్రైజ్ అనేది దట్ ఇస్ కామన్. ఎప్పుడైతే పెరిగి అక్కడే ఉండదు, తరిగి అక్కడే ఉండదు, తగ్గి అక్కడే ఉండదు, అలా ఉంటే బిజినెస్ పడిపోయింది అని అర్థం, అంటే లావాదేవీ జరగట్లేదు అని అర్థం. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతుంది, జరగాలి. ఓకేనా? ఇక్కడ మనము ఈ బైనస్ లో కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్ చూడండి, వ్యూ ఎక్స్చేంజ్ అని ఇచ్చాడు కదా. సో డైరెక్ట్ క్లిక్ చేసినా కూడా ఇది అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది బైనస్ కి. సో అక్కడ కూడా మనము అంటే ఈ విధంగా చూసుకోవచ్చు. దీని అంతా హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ ఇలా వస్తుంది. రేపు పొద్దున మన పీవీసీ మీటర్ కూడా లిస్టెడ్ అయిన తర్వాత సో ప్రతిదీ మనకు ఇదే విధంగా ఇక్కడ ఎలా ఉందో ఆ విధంగా మనం ప్రతిదీ చూసుకోవచ్చు. ఓకేనా? సో ఆర్డర్ బుక్, సో ఇది ట్రేడర్స్ ఎంతమంది, ఇన్ఫో, సో ర్యాంక్ వచ్చేసి 58, మార్కెట్ క్యాపిటలైజేషన్, సో మార్కెట్ డొమినెన్స్ ఇండెక్స్, సర్క్యులేటింగ్ సప్లై, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై, హిస్టారికల్ హై, దెన్ హిస్టారికల్ లో. సో ప్రతిదీ ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు. లేకపోతే మన పీవీసీ మీట ఇందులోకి వెళ్ళిన తర్వాత కూడా మనము ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ట్రేడింగ్ డేటా. ఇలా చూసుకుంటే ఓవరాల్ అంటే ఇది సమ్మరీ, డీటెయిల్ కాకుండా ఇది సమ్మరీ. సో మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది అనేది అది కూడా 15 minutes. సో అలా ఇక్కడ మనం 30 minutes 30 minutes చూసుకోవచ్చు, 1 hour చూసుకుంటే 1 hour. సో ఈ విధంగా మనీ ఫ్లో జరిగింది 2 hours 4 hours, ఈ విధంగా మనము ఇది ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. సో 1 day. ఓకే, సో 1 day అనేది ఇగో ప్రతిదీ మనీ ఫ్లో ఏ విధంగా జరిగింది, ఎంత % జరిగింది, సో ప్రతిదీ మనం ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. దేన్నైనా ఇక ఓఆర్డి అని చెప్పి జస్ట్ అక్కడ కనిపించింది మీరు క్లిక్ చేసామంతే. బట్ మనం దేన్ని ప్రమోట్ కాదు, మనం చేసుకోవాల్సింది పీవీసీ మెటా. ఓకే సార్, వచ్చిందా సార్? ఓకే ఓకే సరే. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ రెడ్ కలర్ వచ్చేసి సెల్లింగ్, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బై. చూడండి ఇక్కడ ఇలా కూడా మనం క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ప్రతిదీ ఇక్కడ మనం ఏంటంటే లార్జ్ సేల్ అంటే ఎక్కువ సేల్ చేసిన ఇది 13.46. సో దాని యొక్క మనీ ఫ్లో కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇక్కడ చూసుకుంటే స్మాల్ సేల్, చిన్న చిన్న వ్యక్తులు ఉంటాం కదా మనం తక్కువతో చేసుకునేది. సో ఇక్కడ మీడియం సేల్ అంటే లార్జ్, మీడియం, లో, ఈ విధంగా ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే లార్జ్ బై ఎంత చూడండి ఇక్కడ ఏ విధంగా అనేది పూర్తిగా మనకి ఇక్కడ స్మాల్ బై, సో ఇక్కడ మీడియం. సో ఈ విధంగా ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోగలుగుతాము. అలాగే ఇక్కడ చూడండి బై ఆర్డర్, సెల్, ఇన్ఫ్లో ఏం జరిగింది, ఎంత జరిగింది. ఇది ఎవరు చేస్తారంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు మొత్తం డిపెండ్ ఆన్ వాళ్ళు పిన్ టు పిన్ మనకు చెప్తారు. వాళ్ళు అంటే మేము మీటింగ్లో అటెండ్ అవుతాం కనుక మీకు కొద్దిగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పాయింట్ టు పాయింట్ ప్రతిదీ ఈ క్షుణ్ణంగా మనకు వాళ్ళు వివరించి చెప్తారు. బట్ ఏంటంటే ఇది చెప్పినంత మాత్రం మనకు అర్థం కాదు. మనం ఇందులోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడే అర్థమవుద్ది. ఇప్పుడు ఎలాగైతే మనం ఎంత మీటింగ్లోకి వచ్చి విన్నా, సో మీరు మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఏం జరుగుతుంది, ఎక్కడ టోకెన్ ఫార్మింగ్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ సిస్టమ్ రిడీమ్ చేస్తుంది, ఎక్కడ మనం రిడీమ్ చేయాలా, ఎక్కడ రిడీమ్ చేస్తే ఎంత మన బిఎన్బి కట్ అవుతుంది, ఎక్కడ బిఎన్బి వితౌట్ కట్ కాకుండా అవుతుంది అనేది మీరు చేస్తేనే ప్రాక్టికల్గా మీకు అర్థమవుద్ది. అంతేగాని సో నేను మీటింగ్లో విన్నాను, మీటింగ్లో చూశాను అంటే కుదరదు. వితౌట్ ప్రాక్టికల్లీ నో, నీకేం అర్థం కాదు. ఓకేనా? అందుకని చెప్పేసి సో మేమంతా ఆ మీటింగ్లోకి వెళ్ళి పే చేసి ఇక్కడ వింటాం కనుక సో మళ్ళీ మేము ఓపెన్ చేసి చూస్తాం కనుక మాకు ఇవన్నీ అర్థమవుతాయి. ఓకేనా? సో అలాగే రేపు పొద్దున మన పీవీసీ మెటా ఇందులోకి వచ్చినప్పుడు
సో మనకి ఏంటనేది అర్థమవుతుంది. 5 days లార్జ్ ఇన్ఫ్లో చూడండి ఎంత జరిగింది. సారీ, అంటే ఇదంతా ఏదో వాళ్ళు సెట్ చేసుకుని పెట్టుకోవడం కాదు. సో ఏది మీద మీరు క్లిక్ చేసి చూసుకున్నా కూడా మీకు దీని యొక్క డీటెయిల్ అనేది ఇందులో రావడం జరుగుతుంది అనమాట. సో అంతా జెన్యూన్ అనమాట. ఓకేనా? ఓకే సార్, మళ్ళీ బ్యాక్ వచ్చి ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందా సార్? వచ్చింది. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. స్టాప్ స్క్రీన్ షేర్ ఎక్కడ ఉంది? ఏడు ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చేయండి సార్. ఓకే ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ నా దగ్గర చాలా పివిసి మెటాలు ఉన్నాయి. వావ్, గ్రేట్ సార్, ఉండాలి. అదే కదా మనకు కావాల్సింది. కాబట్టే నేను లాస్ అయినా కానీ అసలు ఎలా ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి స్వాప్ ఎలా ఉంటుంది అందరూ తెలుసుకోవాలి, చూడాలి అనే ఉద్దేశంతో మరి ఈ రకంగా వచ్చాను. ఏదేమైనా కూడా మనము చేసే ముందు సలహాలు కూడా తీసుకోవాలి. చూడండి, స్టార్ట్ స్పిన్ నొక్కాడు, ప్రొసీడ్ ఫండ్ నొక్కాడు, తర్వాత మ్యాక్సిమమ్, తర్వాత మళ్ళీ స్టార్ట్ స్ట్రీట్ ఫండింగ్. మాట్లాడుతున్నాను సార్ మీరే. ఓకే సార్, ఓకే. చూడండి ఫ్రెండ్స్, మరి మనకు ఇక్కడ సీడ్ ఫండింగ్ అనేది చేసుకుంటున్నా. సెల్ఫ్ అదర్ చేస్తే మరి వేరే నంబర్ కొడితే మా వీరాంజనేయులు సార్ చేయొచ్చు, మరి రాజేష్ సార్కి అయినా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు ఆ నంబర్ కొడితే. కానీ ఇక్కడ నా సెల్ఫే చేస్తున్నాను. మరి 50% వస్తాయి. మరి నేను 136 కట్ చేసిన మళ్ళీ నాకు రావడానికి 150 వస్తుంది. ఈ రకంగా కూడా లాస్ అనేది నేనైతే అది తీసుకోవడం లేదు. మరి మీరంతా కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఒక లోపలికి వెళ్ళి స్టేకింగ్లోకి వెళ్ళి చూస్తాను. చూడండి, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మీకు 150 వచ్చినాయి. సార్, ఇందాక నేను అన్నట్టుగా మరి 150 వస్తాయన్నా, 150 వచ్చింది. అందరు కంగ్రాచులేషన్ చెప్పండి. సూపర్ సార్. మరి ఇదే కాదు, చేసుకుంటూనే వస్తున్నాను. చూడండి, 100కు 100, 109కు 33 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. చూడండి, అది జనవరి 15 తారీఖు, ఇది ఫిబ్రవరి 4 తారీఖు. ఓకేనా? మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తూనే ఉంటాను. మరి మనం ముందుకు వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత రాత్రి అయినా నా కొరకు ఆగినందుకు అరగంట లేట్ అయింది, సారీ. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మనది సార్, మనందరం ఓకే, నో ప్రాబ్లం సార్. సో ఎనివే, వన్స్ అగైన్ అందరి తరపున కూడా మీకు మరొకసారి కంగ్రాచులేషన్ సార్. సో మరి పార్ట్నర్స్ విన్నారు కదా, మరి ఏ విధంగా ప్లాన్ మరి ప్రాపర్ వేలో వెళ్ళండి. సో ప్రతిదీ ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడే మనకు సక్సెస్ అవుద్ది. సో అన్నెసెసరీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనము ఏదో ఇలా ఊరికే ఇవ్వడం నేర్చుకోవద్దు. సో ప్లాన్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి మంచిగా చేసుకోండి, తెలుసుకొని చేయడానికి ప్రయత్నించండి. తర్వాత చూసారు కదా, ఎంత వీలైతే అంత పీవీసీ మీద గ్రాప్ చేసుకొని పెట్టుకోండి. ఎంత వీలైతే అంత టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ మీద చూసుకోండి. వచ్చిన మోకాని, అంటే వచ్చిన ఒక అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. సో మీకు బెస్ట్ ఫ్యూచర్, ద బ్రైట్ ఫ్యూచర్, పీవీసీ మీటా. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా. సార్ 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 చెప్పండి సార్. అది 15 నిమిషాల్లో కెటేరా 2కి వచ్చేసింది సార్, మళ్ళీ వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్ అందరు చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పి అందరూ ఎండ్ చేసుకోండి సార్. కంగ్రాచులేషన్, వెరీ గుడ్. అద్భుతం అండి మల్లేశ్వరరావు గారు, అద్భుతం అద్భుతం అద్భుతం. బెస్ట్ పీవీసీ మీటా, బ్రైట్ పీవీసీ మీటా. థ్యాంక్ యూ ఆల్. Jay PVS Media sir, PVS Media is never end. Thank you sir, thank you sir, thank you sir. Never end. Thank you Rajesh. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. రేపు మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది, రేపు సోమవారం. సో అందరూ మరి స్టార్టింగ్ లోనే రావడానికి ప్రయత్నం చేయండి. సో మేడం మరి వెళ్ళిపోయి
మేడం వెళ్ళినట్టున్నారు, మేడం లేరు. ఓకే, సో మేడం తరపున మనకి రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. సో అందరూ ముందుగానే రావడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ.